క్వశ్చన్ నంబర్ 46. గ్రేషం సూత్రము దేనిని వివరించును? ఎలిజబెత్ రాణి వద్ద ఆర్థిక సలహాదారుడైన సర్ థామస్ గ్రేషం సూచించడం వలన దీన్ని గ్రేషం సూత్రం అంటారు. గ్రేషం సూత్రం అనేది దేన్ని తెలియచేస్తుంది అన్నాడు. బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ. చెడు ద్రవ్యము మంచి ద్రవ్యమును పారదొరునని గ్రేషం తెలియచేయటం వలన దీనిని మనం గ్రేషం సూత్రంగా చెప్తా అంటాం. అంటే చెడు ద్రవ్యము మంచి ద్రవ్యాన్ని మార్కెట్ నుండి రానివ్వడం లేదని గ్రేషం తెలియచేయటం వలన దీన్ని గ్రేషం సూత్రంగా మనకు చెప్తుంటా అంటాం. చెడ్డ ద్రవ్యము మంచి ద్రవ్యాన్ని మార్కెట్ చలామణి నుండి తరిమి వేస్తుందని గ్రేషం తెలియచేయటం వలన దీన్ని గ్రేషం సూత్రంగా పేర్కొంటారు. దేశ మార్కెట్లో కంటే విదేశీ మార్కెట్లో ఒక వస్తువును తక్కువ ధరకు అమ్మితే దానిని ఏమంటారు అంటాడు. ఒక వస్తువును స్వదేశములో ఎక్కువ ధరకు విదేశములో తక్కువ ధరకు అమ్మటాన్ని ఏమంటామంటే డంపింగ్ అనే పేరుతో పిలుస్తుంటాం. కొన్ని దేశాలు దేశ పరిశ్రమలను బలహీనపరచడానికి డంపింగ్ అనే కార్యక్రమాన్ని చేపడతా అంటాం. ఒక పెన్నును చైనాలో 10 రూపాయలకు అమ్మితే ఇండియాలో 6 రూపాయలకు అమ్ముతుంది. అంటే మన దేశంలో పెన్నుల పరిశ్రమలను దెబ్బతీయాలనే ఉద్దేశం కొద్దీ కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయి, డంపింగ్ చేస్తుంటాట. దేశ పరిశ్రమలను కాపాడుకోవటానికి యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తుంటాట. దేశ పరిశ్రమలను బలహీనపరచడానికి కొన్ని దేశాలు అనుసరిస్తున్న ఏంటంటే డంపింగ్. అంటే డంపింగ్ అంటే వస్తువులను తక్కువ ధరలకు కుమ్మరించటాన్ని డంపింగ్ అనే పేరుతో పిలుస్తాం. ఒక వస్తువును స్వదేశములో ఎక్కువ ధరకు విదేశాలకు తక్కువ ధరకు అమ్మటాన్ని డంపింగ్ ప్రధాన ఉద్దేశం అంటాడు. దేశ పరిశ్రమలను బలహీనపరచడానికి కొన్ని దేశాలు చేస్తుంటాడు. దేశ పరిశ్రమలను కాపాడుకోవటానికి యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తుంటాట. కస్టమ్స్ సుంకంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు అదనముగా పన్ను విధిస్తే దాని యాంటీ డంపింగ్ డ్యూటీ అనే పేరుతో పిలవచ్చు. మనకు డంపింగ్ అనగా మనకు వస్తువులను తక్కువ ధరకు కుమ్మరించటం. ఆర్థిక సంఘం విధులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి అన్నాడు. ఆర్థిక సంఘం యొక్క ప్రధాన ఉద్దేశమే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయములో కేంద్ర రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలని సూచిస్తుంది. నెంబర్ 1, రాష్ట్రాలకు గ్రాంటులు ఇవ్వాలని మనకు సూచిస్తుంది. సంఘటిత నిధి నుండి నిధులను ఆర్థిక సంఘం అనుమతితో విడుదల చేయటం. రాష్ట్రాల మధ్య పన్నుల వాటాలను నిర్దేశించును. రైట్. రాష్ట్రాలకు గ్రాంట్ని ఏడును విడుదల చేయి హక్కు మనకు కలిగి ఉంటుంది. అంటే బి మరియు సి అనేది మనకు కరెక్ట్. 280 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘ చైర్మన్తో పాటు మనకు 4 సభ్యులు నియమిస్తారు. 15వ ఆర్థిక సంఘం ప్రకారము పన్నుల ద్వారా వచ్చిన ఆదాయములో రాష్ట్రాల వాటా 41%, కేంద్రం వాటా 59%. 15వ ఆర్థిక సంఘం ప్రకారం అత్యధిక వెయిటేజ్ దేనికి ఇచ్చారంటే ఇన్కమ్ డిస్టెన్స్కు 45% వెయిటేజ్ ఇచ్చారు. ట్యాక్స్ ఎఫర్ట్ పన్ను సామర్థ్యానికి 2.5 ఇచ్చారు. అంటే ఫినాన్స్ కమిషన్ ప్రధాన ఉద్దేశం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా నిధులను జారీ చేయాలి, రాష్ట్రాలకు ఏ విధంగా గ్రాంట్లు ఇవ్వాలని సూచనలు సలహాలు చేస్తుంది. బి మరియు సి అనేది 2 కూడా మనకు కరెక్ట్. నెక్స్ట్, దేశంలో 2వ హరిత విప్లవం సాధించుటకు ఉద్దేశించిన మే 6 పథకములో ఉన్నది ఏంటి అంటాడు. 2005వ సంవత్సరములో ఎంఎస్ స్వామినాథన్ నిరంతర హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టాడు. నిరంతర హరిత విప్లవం అంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. పంటల దిగుబడిని రెట్టింపు చేయటం. 210 మిలియన్ టన్నుల నుంచి 420 మిలియన్ టన్నులు పెంచడం. అంటే పంటల దిగుబడిని రెట్టింపు చేయటానికి ఎంఎస్ స్వామినాథన్ 5 అంశాలను సూచించాడు. 5 అంశాలలో 1 భూ సంరక్షణ, 2 నీటి సంరక్షణ, 3 పరపతి సౌకర్యాలను విస్తరించటం, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించటం, ల్యాబ్ టు ల్యాండ్ అనే పాలసీ తీసుకొచ్చారు. అంటే భూమి యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం భూ సంరక్షణ, నీటి సంరక్షణ, రైతులకు పరపతి సౌకర్యాలు విస్తరించాలి, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి, పరిశోధన ల్యాబ్లో జరిగే ప్రతి విషయం కూడా రైతులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశం కొద్దీ ల్యాబ్ టు ల్యాండ్ టోటల్గా 5 అంశాలను సూచించాడు. 2006 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ 2వ హరిత విప్లవాన్ని ప్రవేశపెడుతూ అదనముగా 2 అంశాలు జోడించారు. దీనికి అదనముగా 2 అంశాలను మనకు జోడించడం అంటే విత్తనాలలో నాణ్యత ఉండాలంటాడు, పశుగణ అభివృద్ధి జరగాలంటాడు. అంటే విత్తనాలలో నాణ్యతను పెంచాలి,
పశుగణ అభివృద్ధి అని 7 అంశాలను సూచించాడు. రెండవ హరిత విప్లవంలో మన్మోహన్ సింగ్ 7 అంశాల వ్యూహాన్ని ప్రతిపాదిస్తూనే 2 పథకాలను ప్రవేశపెట్టాడు. ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఒకటి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఈ 2 పథకాలు కూడా 2007లో ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ ప్రధాన ఉద్దేశమే 2007 నుంచి 2017 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 45 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తులను అదనంగా పెంచడమే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఉద్దేశం. వ్యవసాయ వృద్ధి రేటును 4% సాధించడమే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఉద్దేశం. దాన్ని రాఫ్తార్ అనే పేరుతో మనకు పిలుస్తున్నారు. అంటే రెండవ హరిత విప్లవంలో ఎన్ని అంశాల వ్యూహం అంటే 7 అంశాల వ్యూహాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ హిందూ వృద్ధి రేటు అనగా హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని ప్రొఫెసర్ రాజకృష్ణ మనకు సూచించాడు. రాజకృష్ణ మనకి ఎక్కడ కనబడుతుంది మనకు చూడాలి. ప్రొఫెసర్ రాజకృష్ణ ప్రకారము 3.5% ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు స్వభావం తెలిపాడు. అంటే 1951 నుంచి 1980 మధ్య కాలంలో దేశ వృద్ధి రేటు అనేది కేవలం 5% లోపే ఉందంటాడు. అందుకే తొలిసారిగా 5% వృద్ధి రేటు అధిగమించిన మొదటి ప్రణాళికగా 6వ ప్రణాళిక చెప్తాం. హిందూ వృద్ధి రేటు అంటే అతి తక్కువ వృద్ధి రేటు, అత్యల్ప వృద్ధి రేటు అని ప్రొఫెసర్ రాజకృష్ణ ప్రకారం అభిప్రాయం. హిందూ గ్రోత్ రేట్ను తెలియచేసిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ రాజకృష్ణ. అది 3.5%గా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు స్వభావమును తెలవటానికి అతి తక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన ప్రణాళికగా మనకు అతి తక్కువ వృద్ధి రేటును హిందూ గ్రోత్ రేట్ అంటాం. 51 నుంచి 80 మధ్య కాలంలో దేశ వృద్ధి రేటు అనేది 5% లోపేనది. 5% వృద్ధి రేటు అధిగమించిన మొదటి ప్రణాళిక మనకు 6వ ప్రణాళిక. ఆశించిన వృద్ధి రేటు 5.2, సాధించిన వృద్ధి రేటు 5.7. అందుకే హిందూ గ్రోత్ రేట్ అనగానే అత్యల్ప వృద్ధి రేటు అని అర్థం. అది సెకండ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఒక దేశం మాధ్య పరిస్థితిలోకి ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది. క్రింది వాటిలో అటువంటి పరిస్థితిని ఏమంటాం? ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవటం వలన ఏర్పడే నిరుద్యోగితను ఏమంటామంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగిత అంటాం. ఆర్థిక వ్యవస్థ సౌభాగ్య దశలో ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాంద్య దశలో ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు అనేటివి తక్కువగా ఉంటాయి. సార్థక డిమాండ్ పెరిగితే ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్థక డిమాండ్ లోపించడం వలన ఏర్పడే నిరుద్యోగితను సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది అభివృద్ధి చెందిన దేశాలు మనకి ఎక్కువ కనబడుతుంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అభివృద్ధి మందగించినప్పుడు ఉపాధి అవకాశాలు మనకు తక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ సౌభాగ్య దశలో ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్య దశలో ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు మనకు తగ్గుతూ ఉండటాన్ని ఏమంటామంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు, అందుకే దాన్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. వ్యాపార చక్రాల వలన సంభవించే నిరుద్యోగిత. సంఘృష్ట అంటే ఏం లేదు, ఒక శ్రామికుడు ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమకు మారే మధ్యకాలంలో కొంతకాలము నైపుణ్యతను పెంచుకోవడానికి నిరుద్యోగం ఉండటాన్ని ఏమంటామంటే సంఘృష్ట అంటాం. ఋతు సంబంధ సీజనల్ ఎంప్లాయ్మెంట్. సంవత్సరంలో కొన్ని నెలలు పని ఉండి మిగతా కాలం నిరుద్యోగం ఉంటే దాన్ని సీజనల్ ఎంప్లాయ్మెంట్ అనవచ్చు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వ్యవసాయ రంగంలో అవసరమైన వారికన్నా ఎక్కువ మంది పనిలో పాల్గొనటాన్ని ఏమంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యం. గ్రామీణ ప్రాంతంలో ఏ నిరుద్యోగిత ఉందంటే ఋతు సంబంధం. వ్యవసాయ రంగంలో ఏ నిరుద్యోగిత ఉందంటే ప్రచ్ఛన్న. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండేటి ఏంటంటే సంఘృష్ట చక్రీయ నిరుద్యోగాలు కనబడుతుంటా అంటే. అందుకే దీని ఆన్సర్ ఏంటంటే మనకు చక్రీయ నిరుద్యోగిత. నెక్స్ట్ స్టాగ్ఫ్లేషన్ అనగానే ఏమన్నాడు? స్టాగ్ఫ్లేషన్ అనే పదాన్ని పాల్ శాముల్సన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఏ స్టాగ్ఫ్లేషన్ అంటే మనకు ఒక దేశంలో అధిక నిరుద్యోగిత రేటు, అధిక ద్రవ్యోల్బణ రేటు నమోదు చేయటాన్ని ఏమంటామంటే స్టాగ్ఫ్లేషన్గా మనకు పాల్ శాముల్సన్ మనకు పేర్కొన్నాడు. అధిక నిరుద్యోగిత రేటుతో పాటు అధిక ద్రవ్యోల్బణ రేటు నమోదు చేయటాన్ని స్తంభన ద్రవ్యోల్బణము లేదా స్టాగ్ఫ్లేషన్గా మనకు పేర్కొనవచ్చు. మూల్యహీనీకరణ అనే భావనను వివరించండి అన్నాడు. డివాల్యుయేషన్ అంటాం. ఒక దేశం యొక్క కరెన్సీ విలువను ఇతర దేశ కరెన్సీ విలువతో పోల్చుకుంటే ఉద్దేశపూర్వకంగా తగ్గించుకోవటాన్ని డివాల్యుయేషన్ అంటాం. చెల్లింపు శేషములో లోటును సవరించడానికి అంతిమ మార్గమే ప్రభుత్వానికి డివాల్యుయేషన్. మూల్యహీనీకరణ చేయాలంటే IMF అనుమతి తీసుకోవాలి. మూల్యహీనీకరణ ప్రధాన ఉద్దేశమే ఎక్స్పోర్ట్ పెంచడము, ఇంపోర్ట్స్ అనేటివి తగ్గించడం. ఎగుమతులు పెంచడము, దిగుమతి తగ్గించడం. ఇప్పటి వరకు భారతదేశంలో డివాల్యుయేషన్ ఎన్నిసార్లు చేపట్టారంటే 4 సార్లు చేపట్టారు.
1949లో మొదటిసారిగా మూల్యహీనీకరణ మనకు చేపట్టారు. అప్పుడు ఆర్థిక మంత్రి జాన్ మత్తయి కాలంలో. 1966 రెండవసారి మూల్యహీనీకరణ చేశారు. అప్పుడు ఆర్థిక మంత్రి సచింద్ర చౌదరి. 1991 జూలై 1, జూలై 3 రెండుసార్లు చేపట్టారు. అప్పుడు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. ఈ మూల్యహీనీకరణ అంటే ఇతర కరెన్సీతో పోల్చినప్పుడు దేశీయ కరెన్సీ విలువను తగ్గించటాన్ని డివాల్యుయేషన్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేపట్టారంటే మనకు 4 సార్లు మూల్యహీనీకరణ చేపట్టారు. దీనివలన ఏర్పడే ఫలితాలు ఎక్స్పోర్ట్ పెరుగుతుంటా అంటే ఇంపోర్ట్ అనేది తగ్గుతుంటా అంటే. ఎవరి అనుమతి తీసుకోవాలంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. చెల్లింపుల శేషములో అసమతౌల్యాన్ని సర్దుబాటు చేయటానికి డివాల్యుయేషన్ ప్రక్రియ మనకు చేపడుతుంటాడు. క్వశ్చన్ నంబర్ 54. ఈ క్రింది వానిలో భూపరివేష్టిత రాష్ట్రం ఏది? 1 కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు. భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటంటే ఒక తీరరేఖను కానీ లేదా అంతర్జాతీయ భూ సరిహద్దును కానీ కలిగి లేనటువంటి రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తాం. మన భారతదేశానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కర్ణాటక అని చెప్పేసి ఇచ్చారు. కర్ణాటకకు సముద్ర తీరం అనేటటువంటిది ఉంది. మరియు బీహార్ అని చెప్పేసి ఇచ్చారు. బీహార్కు సంబంధించి ఇలాగా అబ్జర్వ్ చేస్తే బీహార్కు సంబంధించినటువంటి దానికి ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఉంది. ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఉంది. సో కాబట్టి కర్ణాటక కాదు, బీహార్ కాదు. మరి మధ్యప్రదేశ్ అనేటటువంటిది మధ్యస్థంగా కలిగి ఉన్నటువంటిది మధ్యప్రదేశ్. మరియు తమిళనాడు అనేటటువంటి దానికి కోస్టల్ రీజన్ అనేటటువంటి తమిళనాడుకు కూడా కోస్టల్ రీజన్ ఉంది. సో కాబట్టి తమిళనాడు కూడా కాదు. మిగిలినటువంటిది మధ్యప్రదేశ్ అనేటువంటి మాత్రమే భూపరివేష్టిత రాష్ట్రము. సో కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే భూపరివేష్టిత రాష్ట్రాలు ఇండియాలో 5 రాష్ట్రాలు ఉన్నాయండి. 5 రాష్ట్రాలు అనేటటువంటి కలిగి ఉన్నాయి. 1 మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ అనేటువంటి భూపరివేష్టిత రాష్ట్రాలుగా కలిగి ఉన్నాయి. మరియు భూపరివేష్టిత కేంద్రపాలితాలుగా సిడి అంటే కనుక ఛత్తీస్గఢ్, ఢిల్లీ అనేటటువంటి న్యూఢిల్లీ అనేటటువంటి మాత్రం భూపరివేష్టిత కేంద్రపాలితాలుగా కలిగి ఉన్నాయి. ఓకే, ఇది నెక్స్ట్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక బయోస్పియర్ రిజర్వ్. ఇండియాలో ఉన్నటువంటి ఏకైక బయోస్పియర్ రిజర్వులు ఎన్ని అంటే మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు అనేటువంటి ఉన్నాయండి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నటువంటిది ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. అది ఏది అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కొరింగా అనేటటువంటిది ఏంటంటే ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉంది. మరియు అదేవిధంగా శేషాచలం అనేటటువంటి దానికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ అండి. సో ఎందుకు అనేటటువంటిది అయినప్పటికీ దాన్ని అది అవునా కాదా అని చెప్పేసి మనం వెరిఫై చేసుకుందాం. కంబాలకొండ అనేటటువంటిది కూడా ఇది కూడా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. రోళ్లపాడు అనేటటువంటిది కూడా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కానీ మనకు ఎగ్జామ్లో అడిగినటువంటిది ఏంటంటే ఏకైక బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అని అడిగాడు. బయోస్పియర్ రిజర్వ్స్ అనేటటువంటి వాటికి జంతుజాతులను, జీవజాతులను ప్రత్యేకంగా సంరక్షించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి బయోస్పియర్ 18 బయోస్పియర్ రిజర్వ్ అని ఉంటే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అనేటటువంటిది ఒక బయోస్పియర్ రిజర్వ్గా కలిగి ఉంది. ఓకే, కాబట్టి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెయింట్ మేరీ, బక్తల్, పిజియాన్కాక్ అనే దీవులు ఏ తీరం వెంబడి ఉన్నవి? డైరెక్ట్ బిట్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక సెయింట్ మేరీ అయినా, బక్తల్ అయినా, పిజియాన్కాక్ అనేటువంటిది ఆఫ్షోర్ దీవులు అంటే తీర ప్రాంత దీవులు. జనరల్గా మనకు భారతదేశానికి సంబంధించి 2 దీవుల ప్రాంతాలు ఉన్నాయి. అవి సముద్రంలో భాగంగా ఉన్నటువంటి అండమాన్ అండ్ నికోబార్ దీవులు, మరియు లక్షద్వీప దీవులు ఉన్నాయి. కానీ ఇవి తీర ప్రాంత దీవులు. తీర ప్రాంత దీవులు అయినటువంటి సెయింట్ మేరీ, బక్తల్, పిజియాన్కాక్ అనేటటువంటి దీవులు అనేటటువంటి నేరుగా ఉండేటువంటి క్వశ్చన్. ఇది కాస్త కర్ణాటక తీరం వెంబడి ఉన్నాయండి. కర్ణాటక తీరానికి ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఆ కర్ణాటక రాష్ట్రానికి లోకల్ పేరుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి లోకల్ పేరు ఏంటంటే కెనరా తీరం అనేటటువంటిది కర్ణాటక తీరానికి సరైనటువంటిది. వంగా తీరం అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ను పిలుస్తుంటాం. మరి సర్కార్ తీరం అని ఆంధ్రప్రదేశ్కు ఉంది. మలబార్ తీరం అని కేరళకు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సెయింట్ మేరీ, బక్తల్, పిజియాన్కాక్ అనే దీవులు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఆఫ్షోర్ దీవులు, తీర ప్రాంత దీవులు. ఓకేనా, రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కెనరా. నెక్స్ట్
పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? సో పశ్చిమ కనుమలు విస్తరించబడ్డ రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో ఒకసారిగా అబ్జర్వ్ చేయండి. పశ్చిమ కనుమలు మహారాష్ట్రలో కలిగి ఉన్నాయి, ఒక మరి కర్ణాటక రాష్ట్రంలో కలిగి ఉన్నాయి, ఒక మరి ఏదైనా కేరళ రాష్ట్రంలో కలిగి ఉన్నాయి, మరియు తమిళనాడులో నీలగిరి కొండల ప్రాంతాలు అనేటువంటి ఉన్నాయి. మరి అందులో భాగంగా పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అనేది ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది? ఇందులో ఏ రాష్ట్రంతో సరిహద్దు అంటే పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అనేది అన్నైముడి అండి. అన్నైముడి అనేటటువంటి శిఖరం అనేటటువంటిది ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలో కలిగి ఉంది. సో కాబట్టి కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్, నేరైనట్టుంది. సో కాబట్టి అది మనకి ఇక్కడ తెలవాలి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం, అదే పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? అన్నైముడి. అన్నైముడి అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కనుక కేరళ రాష్ట్రంలో కలిగి ఉంది. ఇది డైరెక్ట్ బిట్ కాకుండా ఇండైరెక్ట్ బిట్గా పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అంటే అన్నైముడి అని చెప్పగలుగుతాం, కానీ అది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో అని చెప్పగలగాలి. ఓకే, 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత వస్తే అస్సాం రాష్ట్రం నుండి కేరళ రాష్ట్రానికి భూభాగం ద్వారా ప్రయాణించాలంటే కనీసం అంటే తక్కువగా ఎన్ని రాష్ట్రాలు దాటాలి? కనీసంగా ఎన్ని రాష్ట్రాలు దాటాలి? తక్కువగా ఎన్ని రాష్ట్రాలు అనేటటువంటి దాటాలి? కనీసంగా ఎన్ని రాష్ట్రాలు అనేటటువంటి దాటుతాం. ఇది అస్సాం రాష్ట్రం అండి. అస్సాం రాష్ట్రం పక్కనే కాస్త కలిగి ఉన్నటువంటిది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, ఆ తర్వాత కలిగి ఉన్నటువంటిది ఒరిస్సా రాష్ట్రం, ఆ తర్వాత ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం, ఆ తర్వాత కేరళ. కనీసంగా ఎన్ని రాష్ట్రాలు దాటాలి అంటే దగ్గరలాగా ఎన్ని రాష్ట్రాలు దాటాలి అని చెప్పేసి అంటే కనుక వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. 1 తమిళనాడు, ఇక్కడి నుంచి వస్తే కనుక వెస్ట్ బెంగాల్ 1, ఒడిస్సా 2, ఆంధ్రప్రదేశ్ 3, తమిళనాడు 4. కాబట్టి రైట్ ఆన్సర్ ఇద్దా 4, 3, 5, 6, 4 అనేటటువంటిది సరైనది ఫస్ట్ ఆన్సర్. ఇది మ్యాప్ అండి, మైండ్ మ్యాప్. మ్యాప్ ఆధారంగా నిర్వహించేటటువంటి ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటి మనకి ఎక్కడ కూడా బుక్లలో ఉండవు. జస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ను అవగాహన, అనాలిసిస్ అనేటువంటి ఎంతవరకు ఉంది అనేటటువంటి తెలియజేయడానికి ఇలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వానిలో కావేరి ఉపనది కానిదేది? యాక్చువల్గా కావేరీ నదికి సంబంధించి ఉపనదులు ఏంటనేటువంటి మనకు తెలిసిన ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకురావచ్చు. కావేరీ నదికి అనేటటువంటిది భవానీ కానీ, లక్ష్మణ తీర్థ అనేటటువంటి, కబిని అనేటటువంటిది, ఆర్కావతి అనేటువంటిది, హేమావతి అనేటటువంటి, ఇవన్నీ కూడా అమరావతి అనేటువంటి ఇవన్నీ ఉపనదులు. కానీ భవానీ ఉంది, ఓకే, లక్ష్మణ తీర్థ ఉంది, ఓకే, కబిని ఉంది, ఓకే. రిమైనింగ్గా లేనటువంటిది ఏంటంటే వైగే అనేటటువంటిది మాత్రం లేదు. సో కాబట్టి వైగే అనేటటువంటి దానికి ఉపనది కాదు. సో ఆన్సర్ ఇస్ ద 3rd వన్ అనేటువంటి సరైనటువంటి సమాధానం. ఇవన్నీ ఉన్నాయి, ఈ 3 కూడా ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా 3 కూడా కావేరికి ఉపనదిగా ఉన్నాయి. కానీ ఇది మాత్రం కానిదేది అని అన్నాడు. దానికి ఉపనది కానిటటువంటిది ఏది అని అంటే వైగే నది అనేటువంటిది దానికి ఉపనది కాదండి. ఓకే, నెక్స్ట్ పత్తి, ఉన్ని వస్త్రాలకు రంగును వేయడానికి కరక్కాయలను ఏ రాష్ట్రంలో అధికంగా ఉపయోగిస్తారు? జనరల్గా మనకు రంగులు అనేటటువంటి వాటిని సంబంధించి రసాయనికంగా ఈ మధ్యకాలంలో పవర్ లూమ్స్ ద్వారా అద్దుతున్నారు. కానీ పత్తి ఉన్ని వస్త్రాలకు రంగు వేయడానికి కరక్కాయలను కూడా యూజ్ చేస్తున్నారు. మరి అలాంటి కరక్కాయలు అనేటువంటి అత్యధికంగా ఎక్కడ ఉపయోగిస్తున్నారు? అలాంటి రాష్ట్రాలు అనేటటువంటివి అంటే కరక్కాయలను కూడా రంగుగా ఆపాదించడానికి ఉపయోగిస్తున్నారు, మరియు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు, ఫార్మాస్యూటికల్స్ తయారీలో కూడా వాడుతుంటారు. మరి అలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏదేది? అందులో భాగంగా కలిగి ఉన్నటువంటిది తమిళనాడు రాష్ట్రం ఉంది, మరి అదేవిధంగా మహారాష్ట్ర ఉంది, మరియు బీహార్ రాష్ట్రాలు అనేటటువంటివి కలిగి ఉన్నాయి. ఇందులో అబ్జర్వ్ చేయండి, ఇందులో ఉన్నటువంటి దాంట్లో భాగంగా కర్ణాటక ఉంటుందా అండి? కాదు. ఆంధ్రప్రదేశ్ ఉందా? లేదు. సో మహారాష్ట్ర, ఒడిషా లేదు. రిమైనింగ్ తమిళనాడు మాత్రమే అత్యధికంగా కరక్కాయల ద్వారా రంగులను పత్తి మరియు ఉన్ని వస్త్రాలపైన ఆపాదిస్తున్నారు. ఓకేనండి, ఇది మనకు అడవులకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించినటువంటి బిట్ అండి. ఓకే, నెక్స్ట్ తడి నేలలను కాపాడడానికి ప్రారంభించిన రామ్సార్ ఒప్పందంలో భాగంగా ఇండియాలో ప్రారంభించిన చివరి రామ్సార్ సైట్ ఏది అని చెప్పేసి ఇది కాస్త లేటెస్ట్కు ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించినటువంటి బిట్ అండి. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి తడి నేలలను కాపాడడానికి చివరి అని అన్నాడు. ఇండియాలో చివరి రామ్సార్ సైట్ ఏదన్నాడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా 46వది వదవన అనేటటువంటిది వచ్చింది. కొల్లేరు అనేటటువంటి గతంలోనే కలిగి ఉన్నటువంటిది. బిందావాస్ అనేటటువంటిది కూడా 44వది సంబంధించినటువంటిది ఉంది. లేటెస్ట్గా అంటే కనుక హైదర్పూర్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో
రీసెంట్లీగా తడి నేలలకు సంబంధించినటువంటి సైటుని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రామ్సార్ సైట్ అనేటువంటిది 47వ సైట్గా ఉంది. హైదర్పూర్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిగి ఉంది. సో కాబట్టి హైదర్పూర్ అనేటటువంటి దాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే ప్రపంచంలో దేశంలో ముగ్గురాయి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ముగ్గురాయిని వెరైటీస్ అనే పేరుతో పిలుస్తుంటాం. వెరైటీస్ అనేటటువంటి ప్రపంచంలో అయినా ఇండియాలో అయినా ముగ్గురాయి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కనుక ముగ్గురాయి ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో కలిగి ఉన్నటువంటిదే అవే మంగంపేట గన్లు అనేటటువంటి ఉన్నాయి. మంగంపేట, కడప జిల్లా మంగంపేట. కడప జిల్లా మంగంపేట అంటే కనుక నథింగ్ బట్ ఎక్కడ, ఏ రాష్ట్రము? జార్ఖండా కాదు కదా, కర్ణాటకనా కాదు కదా, ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో భాగంగా. బీహారా కాదు. సో కాబట్టి ప్రపంచంలో అత్యధిక గన్లు అనేటటువంటివి ముగ్గురాయికి సంబంధించి మంగంపేట, కడప జిల్లాలో కలిగి ఉన్నాయి. ఓకేనా. ఇది వీటి మనకు మినరల్స్కి సంబంధించినటువంటి బిట్ అండి. సో చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటిది. నెక్స్ట్ వస్తే బొగ్గులోని కార్బన్ శాతం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. అమర్చగా ఎలా ఉన్నాయి మరి? బొగ్గులోని కార్బన్ శాతాన్ని బేస్ చేసుకుంటే వాటి ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి. మరి బొగ్గుకు సంబంధించి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు కార్బన్ శాతాన్ని ఆధారంగా చేసుకొని, అందులో ఉన్న కార్బన్ శాతాన్ని ఆధారంగా చేసుకొని ఇలా 4 రకాలైనటువంటి చెప్పేసి ఇచ్చాడు. మరి ఇందులో భాగంగా అవరోహణ క్రమము, అవరోహణ అంటే కనుక ఎక్కువ పర్సెంట్ ఉన్న దాని నుంచి తక్కువ పర్సెంట్కి వెళ్ళాలి. ఇందులో భాగంగా మరి ఏమేంటి ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి దానికి అబ్జర్వ్ చేయండి. లిగ్నైట్ అని, బిటుమినస్ అని, పీట్ అని, ఆంథ్రసైట్ అని చెప్పేసి ఇచ్చాడు. అలా సరి అయినటువంటిది ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో కాబట్టి మరి ఇందులో భాగంగా లిగ్నైట్ అనేటటువంటి వాటికి సంబంధించి అంటే నియర్లీ 50% నుంచి 40% మధ్య లోపల కార్బన్ శాతం ఉంటుందండి. మరియు బిటుమినస్కి సంబంధించినటువంటి దానిలో 80% వరకు కూడా కార్బనిఫికేషన్ విలువ ఉండి కార్బన్ శాతం అనేటువంటిది ఉంటుంది. ఫీట్ బొగ్గులో భాగంగా 40% కంటే కూడా తక్కువగా కలిగి ఉంటుంది. 40% కంటే ఇంకా బిలోగా తక్కువగా కలిగి ఉండేటటువంటిది ఫీట్ బొగ్గు. ఆంథ్రసైట్ బొగ్గు అనేటటువంటిది 95 ఎబో కూడా కలిగి ఉంటుంది. కార్బనిఫికేషన్ విలువ 90% కంటే ఎక్కువ కూడా ఉంటుంది. అంటే అత్యధికంగా ఉన్నటువంటిది ఏది అవరోహణ కంటే ఎక్కువ నుంచి తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డి ఉన్నది చూడండి. ఇందులో డి ఉందా మొదటగా? లేదు. సో తీసేయండి. ఇందులో డి ఉందా? లేదు. మరి ఇందులో డి వచ్చింది. నెక్స్ట్ వన్ డి తర్వాత ఉన్నటువంటిది ఏది? 80% బిటుమినస్ ఉంది. బి. సో ఇది సి ఉంది. సో ఇది కూడా కాదు. ఓకేనా. రిమైనింగ్ ఇది అయినప్పటికీ చెక్ చేసుకుందాం. మరియు ఏ అంటే కనుక లిగ్నైట్. సో ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత లాస్ట్కి ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి 40% తక్కువ ఫీట్ అనేటువంటిది. సో కాబట్టి ఇలాగా మనం వీటిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే. నెక్స్ట్ వస్తే ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? సాఫ్రాన్ విప్లవము, మరియు స్వర్ణ విప్లవము, మరియు సిల్వర్ ఫైబర్ విప్లవము, బూడిద విప్లవము అని చెప్పేసి. సాఫ్రాన్, స్వర్ణం అంటే గోల్డ్ రెవల్యూషన్ అని, సిల్వర్ ఫైబర్ అనేటటువంటి విప్లవం అని, బూడిద అంటే ఇంకా మనకి ఇక్కడ గ్రే కలర్ అని చెప్పేసి కలిగి ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దాన్ని చెక్ చేద్దాం. సాఫ్రాన్ విప్లవం అంటే రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, సరి అయిందేనండి. స్వర్ణ విప్లవం అంటే యాపిళ్ళు, తేనె ఉత్పత్తుల పెంపకం. సరి అయినటువంటిదే. సిల్వర్ ఫైబర్ విప్లవము అంటే కోడిగుడ్ల ఉత్పత్తుల పెంపకం. ఓకే, ఒకసారి చూద్దాం. అయినప్పటికీ వాటికి అబ్జర్వ్ చేద్దాం. బూడిద విప్లవం అంటే కృత్రిమ ఎరువుల పెంపకం. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నది, చూద్దాం. అయినప్పటికీ బూడిద విప్లవం అని చెప్పేసాను. బూడిద విప్లవం అంటే కృత్రిమ ఎరువుల పెంపకం అండి. ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం చేయొచ్చు. తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళొచ్చు. అయినప్పటికీ సిల్వర్ ఫైబర్ విప్లవం అంటే ఏంటంటే సిల్వర్ విప్లవం అంటే మాత్రమే కోడిగుడ్ల ఉత్పత్తులు పెంచడం. కానీ ఫైబర్ అని కూడా ఇచ్చాడు కాబట్టి సిల్వర్ ఫైబర్ విప్లవం అని చెప్పేసానంటే కనుక అది కాస్త పత్తి నారకు సంబంధించినటువంటిది. పత్తి కానీ పత్తి నారకు సంబంధించినటువంటి ఉత్పత్తులను పెంచడం అనేటటువంటిది అదే కాస్త మనము సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే పత్తి నార లేదు, కోడిగుడ్డు ఉన్నాయి. కానీ ఇక్కడ అడిగింది సిల్వర్ కాకుండా సిల్వర్ ఫైబర్ అడిగాడు కాబట్టి ఇది రాంగ్గా ఉంది. సో కాబట్టి సరికాని జత ఏది అని చెప్పేసి అంటే ఇది రాంగ్గా ఉంది. బట్ ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్ ఆన్సర్ అనేటటువంటిది. థర్డ్ వన్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ వస్తే ఈ క్రింది వాక్యములను చదవండి. దేశంలో పవన విద్యుత్ సామర్థ్యం ఎక్కువగా కలిగిన రాష్ట్రం తమిళనాడు. ఎస్,
పవన విద్యుత్ సామర్థ్యం అంటే కనుక విండ్ ఎనర్జీ అనేటటువంటి ఒక నిధి కాస్త తరిగిపోయినటువంటి శక్తి వనరు. అలాంటి వాటిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్గా తమిళనాడు ఉంది. సో కాబట్టి సరి అయినటువంటిదే. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని అంటున్నాడు. ఒక జనరల్గా సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఒక సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మొదటి స్థానంలో లేదు. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది 4వ స్థానంలో కలిగి ఉంది. మొదటి స్థానంలో ఒకటి కర్ణాటక రాష్ట్రం అనేటటువంటిది ఉంది. ఒక 2వ స్థానంలో తెలంగాణ ఉంది. 3వ స్థానంలో రాజస్థాన్ ఉంది. 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానం కాదండి. ఎన్నో స్థానం? 4వ స్థానంలో కలిగి ఉంది. సో కాబట్టి ఆన్సర్ అనేటువంటిది రాంగ్. ఇది స్టేట్మెంట్ అనేటువంటి జల విద్యుత్ శక్తి కాలుష్య రహిత శక్తి వనరు. జల విద్యుత్ వల్ల ఏమైనా కాలుష్యం అవుతుందా? ఏం కాలుష్యం లేదు. కాబట్టి అది కాలుష్య రహిత శక్తి వనరు. సరి అయినటువంటిదే. సో సరి అయినటువంటి కింద వాక్యం లేదు. ఏసీలు మాత్రమే సరి అయినవి అంటున్నాడు. ఓఎస్ ఓకే, సరి అయినటువంటిదే. ఏబీలు అంటున్నాడు. బి కాదు కదా. సో కాబట్టి ఇది కాదు. బీసీలు మాత్రమే అంటున్నాడు. బి అంటే కనుక బి కాదు కదా. సో కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏబీసీలు అన్నీ మాత్రమే అంటున్నాడు. ఏబీసీలో బి కాదు కదండి. సో కాబట్టి సరి అయినటువంటిది ఏసీలు మాత్రమే సరైనది. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వస్తే ఆ తర్వాత పర్వతాల శిఖరాగ్రాల వద్ద ఏ రకమైన నేలలు ఏర్పడతాయి లేదా ఏర్పడి ఉన్నవి అని చెప్పేసి క్వశ్చన్ అండి. పర్వతీయ నేలలు, బురద నేలలు, క్షార నేలలు, జేగురు నేలలు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమన్నాడు? పర్వతాల శిఖరాగ్రాల వద్ద అని అన్నాడు. ఒక పర్వతాల వాలుల వెంబడి అనలే కదా. పర్వతాల వాలుల వెంబడి అనలేదు. పర్వతాల వాలులు అంటే కనుక పర్వతీయ నేలలు అని చెప్పాలి. పర్వతీయ నేలలు అన్న కానీ పర్వతాల శిఖరాగ్రాలు అన్నాడు. కాబట్టి శిఖరాగ్రాల వద్ద అంటే అవుట్స్టాండింగ్గా జేగురు నేలలు లేదా లాటరైట్ నేలలు అనేటువంటివి కలిగి ఉన్నాయి. అలాంటి నేలలు ఏర్పడడానికి లీచింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. అంటే కనుక నేల ఒక్కసారిగా కాస్త అధిక వర్షం పడగానే ఎంబటే దాని యొక్క పైపొర కొట్టుకుపోయి పగుళ్ళలో నిక్షిప్తమైపోతుంది. ఎంబటే అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఇటుకలాగా గట్టిగా దృఢంగా తయారవుతుంది. అలాంటి స్వభావం అనేటువంటిది పర్వతాల శిఖరాగ్రాల వద్ద ఏర్పడి ఉంటాయి. లేదా వర్షాన్ని అనుసరించి అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలలో ఈ జేగురు నేలలని ఏర్పడతాయి. కానీ ఇక్కడ పర్వతాల శిఖరాగ్రాలు అన్నాడు కాబట్టి పర్వతీయ అనేటటువంటిది కాదు, క్షార అసలే కాదు, బురద అనేటటువంటిది కాదు, తడిని అనేటువంటిది. జేగురు అనేటటువంటి సరి అయింది. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. పంట రకము సంస్థలు ఇచ్చాడు. అందులో భాగంగా వేరుశెనగ, వరి, పత్తి, కాఫీ. ఇక్కడ సంస్థలు మనీలా, నాగ్పూర్, చిక్మంగళూరు, జునాగఢ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు తెలిసిన దాంట్లో ఏంటి? చాలామందికి మనకి ఇక్కడ తెలిసిన దానిలోపట వరికి సంబంధించింది తెలుసండి. వరి ఇది కాస్త అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం మనీలాలో ఉంది అని చెప్పేసి B1 అని చెప్పేసి ఒకసారి మీకు తెలిసిన దాని నుంచి వెళ్ళండి. B1 అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? లేదు. సో కాబట్టి ఇది సెకండ్ వన్ అనుకోవచ్చు. అయినప్పటికీ ఇంకోటి చెక్ చేద్దాం. పత్తిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మహారాష్ట్రకు రిలేటెడ్గా కలిగి ఉన్నటువంటిదే అదే కాస్త C2 అని చెప్పేసి ఉండాలి. C2 ఉన్నది. ఓకే, మనకు ఒక 50% బలం చేకూరింది. నెక్స్ట్ కాఫీ అన్నాం. కాఫీ ఉత్పత్తిలో మొట్టమొదటిగా కలిగి ఉన్నటువంటిది కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రం కాబట్టి కాఫీకి సంబంధించి ఏంటంటే కనుక చిక్మంగళూరు అనేటటువంటిది. ఏదండి? చిక్మంగళూరు అనేటువంటిది కర్ణాటకలో చిక్మంగళూరు. అంటే D అనేటటువంటి 3 అని చెప్పేసి తెలవాలా. తెలిసిపోయింది. ఇక మనకు 1, 2 తెలిసిపోయినా సరిపోతాయి. ఒకదాని నుంచి అయినా పోవచ్చు. అన్నీ వెరిఫై చేస్తున్నాం. వేరుశెనగ అంటే కనుక గుజరాత్లోని జునాగఢ్ అనేటటువంటిది కలిగి ఉంది. 4th వన్ అంటే కనుక A4, B1, C2, D3 అనేటటువంటి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అది నెక్స్ట్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సులోకి నీటిని చేరవేసే నది కానిది ఏది? ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు ఉంది. అది మంచినీటి సరస్సు అని తెలుసు. మరి అందులోకి నీటిని చేరవేసే నది కాందేది అని చెప్పేసి నీటిని చేరవేసేది బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు అనేటటువంటివి. ఇవి కాస్త బుడమేరు నదికి సంబంధించిగా ఉపనదులుగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు అనేటటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు కృష్ణానదికి ఉపనదులు. ఇందులో భాగంగానే ఒక పాయ అనేటటువంటిది కొల్లేరు సరస్సులోకి వెళ్ళిపోతుంది. వీటి పాయలు మరి కాబట్టి అందులో చేరవే నది ఏదంటే కనుక పాపాగ్ని అనేటువంటిది సరి అయినటువంటిది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే పాపాగ్ని అనేటువంటిది
పెన్నా నదికి ఉపనది అండి. కానీ మనకి ఇక్కడ కొల్లేరు సరస్సులోకి పాపాగ్ని అనేటటువంటిది రాదు. ఒక పెన్నా నది అని చెప్పేసి రాయలసీమ ప్రాంతంలో మాత్రమే ఒక ప్రవహిస్తూ పోతున్నటువంటిది. సో అది పెన్నా నదికి అందులో కలిసేటటువంటి నది కాబట్టి ఒక ఇందులోకి కొల్లేరు సరస్సులోకి రాదు. సో కాబట్టి చేరవేసే నది కానిది ఏది అంటే కనుక పాపాగ్ని అనేటటువంటిది ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత వాయువ్య భారతదేశంలో వీచు లూ పవనము. లూ ఒక ఏంటి అని చెప్పేసి ఒక లూ అనేటటువంటి ఏంటంటే ఇలాంటి పవనాలు అనేటువంటి వేసవి కాలంలో భాగంగా మాన్సూన్ షవర్లతోటి వీసే పవనాలు. ఒక మాన్సూన్ షవర్లు లేదా ఋతుపవన ఆరంభ జల్లుల పేరుతోటి వచ్చేటటువంటి పవనాలు. ఈ పవనాలు అనేటటువంటివి ఏంటి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పర్వత శిఖరం నుండి వస్తున్నాయా? కాదు. చక్రవాతాలుగా వస్తున్నాయా? సైక్లోన్గా వస్తున్నాయా? ఒక తుఫాన్లుగా వస్తున్నాయా? కాదు. హిందూ మహాసముద్ర డోలనం వల్ల వస్తున్నాయా? కాదు. ఇది వేసవిలో సంభవించేటటువంటి అందుకనే మనం వేసవిలో భాగంగా మాన్సూన్ షవర్లతోటి వచ్చేటటువంటివి. అందుకనే వేడి అయిన దుమ్ముతో కూడినటువంటి పవనము అని చెప్తాము. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 70 ఏమడుగుతున్నారు చూడండి. ఈ క్రింది వాణిలో ప్రకృతి వైపరీత్యాలను సంబంధిత వర్గముతో జతపరచండి. సమ్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ బిట్వీన్ మ్యాచ్డ్ ఇన్ కేటగిరీస్. వన్ ఈజ్ కేటగిరీ, సెకండ్ వన్ ఈజ్ అజార్ట్స్. సో ఇందులో మనకి ఒకటి వర్గం కనిపిస్తుంది, రెండవది వైపరీత్యం కనిపిస్తుంది. వైపరీత్యం అంటేనే విపత్తు, వర్గం అంటే సంబంధిత ప్రకృతి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి విపత్తుకు సంబంధించింది. ఈ విపత్తులలో రకరకాలు ఉంటాయి. ఒకటి భూభౌతికపరమైనటువంటి విపత్తులు, అంటే జియోఫిజికల్, అంటే భూమి గర్భంలో నుంచి ఫలక చలనాల ద్వారా నెట్టేటటువంటి వాటిని ఏమంటారంటే భూభౌతికపరమైనటువంటి వాటిని జియోఫిజికల్ అంటారు. ఇలా భూభౌతికమైనటువంటి వాటిని మనకు ఎలా చూస్తారంటే సునామీలను చూస్తారు. జనరల్గా సునామీలు అంటే మనోళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది జనరల్గా సముద్ర మట్టం ఇది ఉంటుంది, ఇలా లోతులో ఇలా మనకు గర్భం ఉంటుంది. కానీ ఈ సముద్ర గర్భములో ఒక భారీ భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సముద్ర గర్భములో ఒక భారీ భూకంపము సంభవించినప్పుడు ఆ భారీ భూకంపం వల్ల ప్రకంపనాలు వెలువడి ఆ ప్రకంపనాల తర్వాత ఇలా తరంగాలు పైకి నెట్టబడి తీర ప్రాంతాలను తుఫాన్లుగా మార్చడాన్ని ఏమంటారంటే సునామీలు అంటారు. ఇవి జపనీస్ భాష నుండి వచ్చినాయి అన్నమాట. సు ప్లస్ నమి అనేటటువంటి జపనీస్ వర్డ్ నుంచి. కాబట్టి భూభౌతికమైనటువంటి వాటికి సరైనటువంటి సమాధానం సునామీ. రెండవది జలావరణం, హైడ్రాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్. మరి ఈ జలావరణమైనటువంటి వాటికి మనకి ఎలా వస్తాయి? ఈ జలావరణమైనటువంటి వాటి ద్వారా మనకి ఏమొస్తాయంటే రకరకాల తుఫాన్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అవి హరికేన్స్ కావచ్చు, స్ట్రోమ్స్ కావచ్చు, టైఫోన్స్ కావచ్చు, విల్లీలు కావచ్చు, బ్లిజార్డ్స్ కావచ్చు. ఈ రకమైనటువంటి ఈ బ్లిజార్డ్స్ అనేటటువంటిది జలావరణానికి మరియు అంటే ఏ రకమైనటువంటి క్లైమేట్ కండిషన్ తీసుకుంటుంది? వర్షం పడుతుంటుంది. అలా నీటి ద్వారా జరిగేటటువంటి వాటిని ఏమంటారంటే మనకు భూపాతాలు అంటారు. ల్యాండ్ స్లైడ్స్ కటింగ్ చేస్తుంటుంది అన్నమాట, మొత్తం భూమిని కోసేస్తుంటుంది అన్నమాట. కొండ చర్యలు విరిగిపడము అంటారు. తర్వాత వచ్చేసి వాతావరణం, మెటీరియాలజికల్. ఈ మెటీరియాలజికల్ వల్ల మనకి ఏమవుతుంటుందంటే ఒక రకమైనటువంటి తుఫాన్లు చెలరేగుతుంటాయి. ఆ తుఫాన్లు చెలరేగేటటువంటి వాటిలలో భాగంగానే బ్లిజార్డ్స్ అంటారు. మరొక రకమైనటువంటివి క్లైమేట్ కండిషన్, క్లైమేటాలజీ. ఈ క్లైమేటాలజీకి సంబంధించినటువంటిలో మనకు రకరకాలైనటువంటి ఉరుములు, మెరుపులు ఇవన్నీ వచ్చేటటువంటి వాటిలలో సంబంధించినటువంటి కూడా కరువులు తీసుకుంటాం, డ్రాట్స్. ఇలా ఏకు 4, బీకు 3, సీకు 2, డీకి 1 ఇలా మనం సెట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆన్సర్ తీసుకోవాలి. మనం ఏకు 4 అన్నారు, ఎక్కడైనా 4 ఉందా? ఎక్కడ లేదు. అంటే దీంట్లో లేదు. మనకు మిగిలింది ఒకటి ఆన్సర్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. 4 అనేది ఆన్సర్గా తీసుకుంటున్నాం. సమాధానం వచ్చేసి 4. ఏకు 4, బీకి 3, సికి 2, డీకి 1.
ఈ క్రింది వాటి విపత్తు కమిటీలను పరిగణించండి అన్నారు. ద డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీస్, నెంబర్ ఆఫ్ కమిటీస్ ఆర్ దేర్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ క్రింది వానిలో విపత్తు కమిటీలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఏమంటాడో చూద్దాం. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, దీన్నే సిసిఎస్ అంటారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి ప్రధానమంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఎస్, ప్రధానమంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అండర్ చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్, స్ట్రక్చర్డ్ బై క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. విపత్తుల మీద ఏదైనా ఒక సునామీ జరిగినప్పుడు కానీ, లేదా మొన్న భూకంపాలు వచ్చేసినాయి, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. తర్వాత జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి హోంశాఖ కార్యదర్శి చైర్పర్సన్గా ఉంటారు. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీకి హోంశాఖ కార్యదర్శి ఉండడు. ఎవరుంటారు అంటే క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు. క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు. ప్రత్యేకంగా భారత ప్రభుత్వ మంత్రిమండలికి ఒక కార్యదర్శి ఉంటాడు, ప్రధాన కార్యదర్శి. మన దగ్గర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే మనకు ప్రభుత్వంలో పెద్దను చీఫ్ సెక్రటరీ అంటున్నామో, ప్రధాన కార్యదర్శి అంటున్నామో, ఇక్కడ భారతదేశ మంత్రిమండలి, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి మంత్రిమండలికి ఒక సపరేట్గా కార్యదర్శి ఉంటాడు. ఆ కార్యదర్శిని క్యాబినెట్ సెక్రటరీ, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ప్రైమ్ మినిస్టర్, ఈక్వలెంట్ క్యాడర్ టు ప్రైమ్ మినిస్టర్. ఈ క్యాబినెట్ సెక్రటరీ దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. కాబట్టి ఇది తప్పు. సో ఇక్కడ కింద ఉంటాడు, ఏ సరైనది, బి సరైనది, రెండు సరైనవి, రెండు సరైనవి కావు అన్నాడు. మరి మన పైన ఏం కనబడుతుంది? ఒకటి సరైనది, రెండవది తప్పు. కాబట్టి ఇక్కడ మనకు సరైనది ఏ మాత్రమే సరైనది. కాబట్టి ఆన్సర్ 1ని పరిగణించండి. పారిశ్రామిక మరియు రసాయనిక విపత్తులు. ఇవాళ భారతదేశంలో రకరకాల విపత్తులు, భూకంపాలు వస్తున్నాయి. మరి ఈ భూకంపాలు సంభవించినప్పుడు ఎవరు? ఎర్త్ మినిస్టర్. మరి కరువులు సంభవించినప్పుడు ఎవరు వస్తారు? వ్యవసాయ శాఖ మంత్రి. ఇలా మరి అడవులు కాలిపోయినప్పుడు ఎవరు వస్తారు? సరిహద్దుల్లో జరిగినప్పుడు ఎవరు వస్తారు? ఇలా ఒక్కొక్క డిజాస్టర్కు ఒక్కొక్క మంత్రి ఉంటారు. అతన్ని నోడల్ మంత్రి అంటారు. కాబట్టి పారిశ్రామిక మరియు రసాయనిక విపత్తులు సంభవించినప్పుడు ఉపశమన చర్యలలో భాగంగా ఏ నోడల్ మంత్రి బాధ్యత వహిస్తాడు? మిటిగేషన్స్నే ఉపశమన చర్యలు, తగ్గింపు చర్యలు అంటారు. మరి ఏ మంత్రిత్వ శాఖ దీనికి బాధ్యత వహిస్తుంది? ఒకటి పరిశ్రమల శాఖ మంత్రి అని ఉంది, పర్యావరణ అటవీ శాఖ మంత్రి అని ఉంది, హోం మంత్రి అని ఉంది, రక్షణ శాఖ మంత్రి అని ఉంది. కానీ మ్యాక్సిమం స్టూడెంట్స్ అంతా కూడా పరిశ్రమలు కాబట్టి పరిశ్రమ శాఖ మంత్రి. కానీ ఒక రసాయనిక పరిశ్రమలకు పర్మిషన్ ఇవ్వాలంటే పర్యావరణ అనుమతి కావాలి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేటటువంటిది ఉంటేనే, సర్టిఫికెట్ ఉంటేనే అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ను స్థాపించాలి. ఒక క్యాపిటల్ అయినా ఏదైనా సరే, లేకపోతే ఎన్జిటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరుగుతుంది. అందువలన పారిశ్రామిక మరియు రసాయన విపత్తులకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటే పర్యావరణ మరియు అటవీ మంత్రి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. కాబట్టి ఆన్సర్ 2 పరిగణించాలి. ఆయన రేఖా ప్రాంత చక్రవాతాల వర్గీకరణలో ట్రాపికల్ మాన్సూన్, ఇందులో సూపర్ సైక్లోన్ సంభవించినప్పుడు అన్నాడు. ఇందులో మనకు రకరకాలుగా ఉంటాయి. జనరల్గా మనకు వాయుగుండాలు అంటారు, తీవ్రమైన వాయుగుండాలు అంటారు, తుఫాన్లు అంటారు, తీవ్రమైనటువంటి తుఫాన్లు అంటారు, అతి తీవ్రమైనటువంటి తుఫాన్లు అంటారు. ఇలా లాస్ట్కు సూపర్ సైక్లోన్స్ అంటారు. ఇవి సాధారణంగా 49 కిలోమీటర్, 32 నుంచి 49 కిలోమీటర్ల వేగంతో స్టార్ట్ అవుతుందన్నమాట గాలి.
కానీ ఇలా లాస్ట్కి వచ్చేసరికి 1, 2, 3, 4 5వ స్టేజీకి వచ్చేసరికి 6వ స్టేజీకి వచ్చేసరికి గాలి యొక్క వేగం, విండ్ యొక్క స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సూపర్ సైక్లోన్ సంభవించినప్పుడు 220 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇలా మనకి ఒకసారి విశాఖపట్నంలో 2014వ సంవత్సరంలో మనకు అక్టోబర్ 12వ తారీఖు నాడు హుద్హుద్ తుఫాన్ రావడం జరిగింది. 1999 అక్టోబర్ 29వ తారీఖు నాడు ఒడిస్సాలో ఒక సూపర్ సైక్లోన్ రావడం జరిగినది. గంటకు 268 కిలోమీటర్ల వేగంతో పోతే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అందుకే అక్టోబర్ 29ని జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం అంటారు. కాబట్టి ఇక్కడ సూపర్ సైక్లోన్ సంభవించినప్పుడు 1 గంటకు 221 కిలోమీటర్ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్. ఈ క్రింది వానిలో మానవకారక విపత్తులలో భాగము కానిది అన్నాడు. మనం మానవకారక విపత్తులు 2 రకాలని చెప్పాం. జనరల్గా 1వ రకమైనటువంటి వాటిని ప్రకృతి విపత్తులు అంటారని చెప్పాం. 2వ వాటిని ఏమన్నాం? మానవకారక విపత్తులు అన్నాం. వీటిని న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు, వీటిని హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అంటారు. న్యాచురల్ అంటే సహజ సిద్ధంగా రావాలి. సహజ సిద్ధంగా వచ్చేటటువంటివి తుఫాన్లు కావచ్చు, అలాగే భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, భూపాతాలు కావచ్చు, అగ్నిపర్వతాలు కావచ్చు, చక్రవాతాలు కావచ్చు. ఇవన్నీ కూడా మానవకారక విపత్తులు. ఈ మానవకారక విపత్తులలో కానిది అంటున్నాడు ఇక్కడ. మరి 1 న్యూక్లియర్ అండ్ రేడియోధార్మిక ఎమర్జెన్సీస్ అనేటటువంటివి, ఇవి మానవకారకం వల్ల వస్తాయి. తర్వాత బయాలజికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, మనకు కరోనా ఇవన్నీ కూడాను మనకు బయాలజికల్స్. ఈ బయాలజికల్ మల్స్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, దీస్ ఆర్ మ్యాన్ మేడ్. తర్వాత జన సమూహాలు మరియు అగ్ని ప్రమాదాలు, ఇలా మాస్ గ్రూప్స్ అంటున్నాం. ఇవాళ కరోనాలో కూడా ఎక్కడ కూడా గుంపులుగా ఉండదు, ఒకరు. అందుకే దాన్ని ఎపిడమిక్ అంటారు. పాండమిక్ మీన్స్ మహమ్మారి, ఎపిడమిక్ మీన్స్ అంటువ్యాధులు. ఇలా ఇవన్నీ కూడా మానవధార్మిక విపత్తులే. కానీ ఉరుములు, మెరుపులు, పిడుగులు అనేటటువంటివి ప్రకృతి కారకమైన విపత్తులు. అందువలన ఈ క్రింది వానిలో మానవకారక విపత్తులలో భాగం కానిది 4వ ఆన్సర్. 4వ ఆన్సర్ వచ్చేసి ఉరుములు, మెరుపులు, పిడుగులు అనేటటువంటిది రాంగ్ స్టేట్మెంట్. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అంటున్నారు. నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ క్లీన్ ఎనర్జీ ప్రాంతాలలో మాత్రమే పరిశోధన చేస్తుంది. ఈ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ను 2011వ సంవత్సరములో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ అనేటటువంటిది ఫైనాన్స్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ, విత్త కార్యదర్శి దీని చైర్మన్గా వహిస్తూ ఏవైతే మనము నూతనంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామో ఆ నిర్మించేటటువంటి దాంట్లో 40% పెట్టుబడుల ద్వారా నిర్మించేటటువంటి వాటిలో కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది, సెస్ అనేటటువంటిది మనం నిర్వహించబోతున్నాం. దానికోసం ఏర్పాటు చేయబడినటువంటిది ఏంటిదంటే నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్. ఓన్లీ క్లీన్ మాత్రమే వివరిస్తుందంటే ఇది తప్పు. ఇది అన్నిటికీ సంబంధించింది. ఇలా సోలార్కు సంబంధించింది ఉన్నది, గ్రీన్ క్యారడీలకు సంబంధించింది ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేకంగా ఒక క్లీన్ ఎనర్జీకి మాత్రమే అంటున్నాడు. ఒక క్లీన్ ఎనర్జీ కాదు. ఇవాళ స్వచ్ఛ భారత్లో తీసుకుంటున్నాం. తర్వాత సోలార్ మిషన్లో, నేషనల్ సోలార్, జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్లో, రకరకాలైనటువంటి మిషన్లలో కూడా దీంట్లో కార్బన్ ట్యాక్స్ ప్లస్ సెస్ను విధిస్తున్నారు. తర్వాత నమామి గంగే కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అందించబడుతుంది. ఇవాళ గంగా నది ప్రక్షాళన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఫండింగ్ను ఏర్పాటు చేసి క్లీన్ ఆఫ్ గంగా అనేటటువంటి కార్యక్రమం ద్వారా
నమామి గంగా అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. మరి ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏ మరియు బి సరైనది, ఏ మరియు బి రెండూ సరైనవి కావు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బి మాత్రమే సరైనది. ఆన్సర్ 2. ఈ క్రింది వానిలో ఏది వృక్ష సంపద పరిరక్షణలో సహజ స్థాన పద్ధతి కాదు అంటున్నాడు. ఇది యాక్చువల్గా బయోడైవర్సిటీకి సంబంధించింది, జీవ వైవిధ్యానికి సంబంధించింది. ఈ జీవ వైవిధ్యము అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. దాన్నే మనం సహజ స్థాన పద్ధతి అంటారు, సహజ స్థాన పద్ధతి అంటారు. రెండవ దాన్ని స్థల బాహ్య పద్ధతి అంటారు. మరి ఈ సహజ స్థానాన్ని ఏమంటారంటే ఇన్-సిటు అంటారు. దీన్నే ఏమంటారంటే ఎక్స్-సిటు అంటారు. సో ఇక్కడ మనకు ప్రశ్న అడిగింది ఏంటంటే ఈ క్రింది వానిలో ఏది వృక్ష సంపద పరిరక్షణలో సహజ స్థాన పద్ధతి కాదు అన్నాడు. అంటే ఏదేని ఒక ఆవాసములో ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా జీవించగలుగుతాయో అట్టి వృక్ష జంతు జాతులు కలిగిన ప్రాంతాలను సహజ స్థానాన్ని, ఈ సహజ స్థానాలలో అంతరించిపోతున్నటువంటి ప్రమాద స్థితిలో ఉన్నటువంటి దుర్బల స్థితిలో ఉన్నటువంటి ముప్పు భావన భయభ్రాంతులకు గురయ్యేటటువంటి వాటిని అవసరానికి అనుగుణంగా ఒక ప్రత్యేకమైన స్థలములో ఒక నియంత్రిత స్థలములో పెంపొందించేటటువంటి వాటిని స్థల బాహ్య అంటారు. అందువల్ల ఇవాళ వన్యప్రాణులు అభయారణ్యాలు అనేటటువంటివి కూడా దేని కిందికి వస్తాయంటే సహజ స్థానం కిందికి వస్తాయి. ఇవాళ జాతీయ పార్కులు అనేటటువంటివి కూడా దేని కిందికి వస్తాయంటే సహజ స్థానం కిందికి వస్తాయి. ఇవాళ బయోస్పియర్ రిజర్వ్లు అనేటటువంటివి దేని కిందికి వస్తాయంటే సహజ స్థానం కిందికి వస్తాయి. ఇక మిగిలింది ఏంటిదంటే బొటానికల్ గార్డెన్స్. ఈ బొటానికల్ గార్డెన్స్ అనేటటువంటివి స్థల బాహ్య కిందికి వస్తాయి. కొన్ని రకాల నూతన చెట్లను కొత్త బ్రీడింగ్ను తీసుకురావడం అనేటటువంటిది ఇలా జరుగుతుంది. ఒక బొటానికల్ గార్డెనే కాదు, జూ పార్కులు అనేటటువంటి దీని కిందికి వస్తాయి, సీడ్ బ్యాంకులు అనేటటువంటి దీని కిందికి వస్తాయి, జన్యు బ్యాంకులు అనేటటువంటి దీని కిందికి వస్తాయి, మరియు క్రయో ప్రిజర్వేషన్, హెర్బేరియం, అక్వేరియం ఇవన్నీ కూడా స్థల బాహ్య కిందికి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇన్-సిటులో కానిది దిస్ ఈజ్ ఇన్-సిటు, దిస్ ఈజ్ ఎక్స్-సిటు. కాబట్టి ఇక్కడ ఇన్-సిటులో కానిది ఏంటిదంటే బొటానికల్ గార్డెన్స్. ఆన్సర్ వచ్చేసి 4 అని పెట్టాలి. 2018వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఈ క్రింది వానిలో ఏ రకమైన కాలుష్యాన్ని అదృశ్య హంతకిగా ప్రకటించింది? ఇన్విజిబుల్ కిల్లర్. సో ఇటీవలనే ఐక్యరాజ్య సమితి అదృశ్య అంటే కనిపించకుండా, ఇందులో మనకు 2 రకాలు ఉంటాయి. సైలెంట్ కిల్లర్ అనేది కూడా ఉంటుంది, నిశ్శబ్ద అంతకి. నిశ్శబ్ద అంతకి అంటే క్షయవ్యాధి, టీబీ. కానీ ఇటీవలనే 2018 ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా వాయు కాలుష్యాన్ని అదృశ్య అంతకిగా. ఇవాళ పర్యావరణ ముప్పు జరిగి వాతావరణంలో అనేకమైనటువంటి చిన్న రేణువులు పార్టికల్స్ వెళ్ళిపోయి అనేకమైనటువంటి CO2, CFCS, SO2, CH4, CO ఇలాంటివన్నీ వాతావరణంలోకి వెళ్ళి గ్లోబల్ వార్మింగ్ అయి ఇవాళ మనకు కనిపించకుండా మానవుల యొక్క ప్రాణాలు తీస్తుంది ఈ వాతావరణ మార్పులు. అందుకే ఐక్యరాజ్య సమితి అదృశ్య హంతకి అని ఎయిర్ పొల్యూషన్ ప్రకటించింది. సో ఆన్సర్ వచ్చేసి 3. 2015వ సంవత్సరంలో UNO ప్రకటించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగము కానిది. 2000 సంవత్సరంలో ఇదే UNO మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను ప్రకటించింది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో మొత్తం 8 ఉంటాయి. 8 గోల్స్ ఉన్నాయి మనకు. ఇదే 2015వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో UNO సర్వప్రతినిధుల సభలో లాంఛనంగా 2016-30కి గాను, అంటే 15 సంవత్సరాలు అయిపోయాక మళ్ళోటి అన్నట్టు, 2016-30కి గాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ప్రకటించింది. మొత్తం 17 గోల్స్ ఉంటాయి.
మరి ఈ 17 గోల్స్ అనేటటువంటిది మనకు తెలియాలి. సో వారేమంటున్నారు ఇప్పుడు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగము కానిది ఇందులో ఒకటి లేదు. ఒకటి ఏమంటున్నాడు, ఆహార భద్రత మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబుల్ అగ్రికల్చర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. లింగ సమానత్వము, ఆరోగ్యకరమైన జీవనము, జెండర్ ఈక్వాలిటీ అండ్ గుడ్ హెల్త్, వెల్ బీయింగ్ అనేటటువంటిది కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఒకటే భాగము. తర్వాత పర్యావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. యాక్షన్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఎన్వైర్మెంటల్ అనేటటువంటిది కూడా ఇందులో భాగమే. దీంతో పాటు ఇంకా ఎడ్యుకేషన్ తీసుకురావడం, క్లీన్ అండ్ వాటర్ను తీసుకురావడము, ఇంటర్నేషనల్ పీస్ అనేటటువంటి తీసుకురావడము, సముద్రాలను కడిగేయడము, వాతావరణ మార్పులను తీసుకురావడము. కానీ ఎయిడ్స్ అండ్ మలేరియా వంటి వ్యాధులను తగ్గించడము అనేటటువంటిది ఇది ఎండిజికి సంబంధించినది. మిలీనియం డెవలప్మెంట్ గోల్డ్ లక్ష్యం వచ్చేసి 4వది. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగం కానిది ఏంటిది అంటే 4వది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనం 4గా ప్రకటించాలి. సో దిస్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేసినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు మీకు మేము ఒకటే చెప్పాం, జాబితా 1, జాబితా 2. జాబితా 1లో జాబితా 2 ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోవాలి. ఫస్ట్ వన్ ఏమన్నారు ఇక్కడ, జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం, నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో తీసుకొచ్చారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద చట్టం. 66 సెక్షన్లు, 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్లో ఎవరైనా కనుక వన్యప్రాణులకు నష్టం కలిగిస్తే, నేరం రుజువైతే 3 నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. సల్మాన్ ఖాన్ మీరు వినే ఉంటారు. తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్, దీనే జీవ వైవిధ్య చట్టం అంటారు. భారత ప్రభుత్వం జీవ వైవిధ్య చట్టాన్ని 2002లో తీసుకొస్తే, ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య చట్టాన్ని 1993లోనే రియో డి జెనీరో బ్రెజిల్లో ధరిత్రి సదస్సులో అమలు చేసింది. తర్వాత జాతీయ పర్యావరణ పరిరక్షణ చట్టం, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది రాజీవ్ గాంధీ సమయంలో దేశంలో జల కాలుష్య చట్టాన్ని, వాయు కాలుష్య చట్టాన్ని, నీరు కారుస్తున్నారనేటటువంటి ఒక చిన్న ఉద్దేశంతో పార్లమెంట్లోనే ఒక బలమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ బలమైన చట్టం అంతా తీసుకొచ్చి పర్యావరణం కింద ఏర్పాటు చేసి కొత్తగా పర్యావరణ శాఖ మంత్రిని సృష్టించారు. ఇది చాలా పెద్ద చట్టం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. జాతీయ పర్యావరణ చట్టాన్ని 1986లో తీసుకొచ్చారు. ఆ తర్వాత వాయు కాలుష్య చట్టం. ఈ వాయు కాలుష్య చట్టం అనేటటువంటిది మనం వాయు కాలుష్యం కింద ఏమైనా వేస్తే పరిశ్రమలు కానివ్వండి, ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదైనా ఒక నష్టం కలిగించేటటువంటి వాతావరణం సంబంధించినటువంటి వాటిలో మనకు ప్రివెంటేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అనేటటువంటి తీసుకొచ్చారు. ప్రివెంటేషన్ ఆఫ్ సాలిడ్, ప్రివెంటేషన్ ఆఫ్ వాటర్, ఇలా రకరకాల ప్రివెంటేషన్ ఆఫ్ సౌండ్ ఇలాంటివి ఉంటాయి. వాయు కాలుష్య నివారణ చట్టాన్ని మనకు 1981లో తీసుకొచ్చారు. ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సెట్ చేసుకున్నాక ఆన్సర్లను మనం చూడొద్దు, అవే సెట్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఏకు 2, బీకు 1, ఏకు 2, బీకు 1, ఇక్కడ ఏకు 2 ఇక్కడ ఎక్కడ లేదు. ఏకు 2, బీకు 1, సికి 4, బీకి 3, ఏకు 2, బీకు 1, ఏకు 2, బీకు 1, సికి 4, డికి 3. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు 1 సరైన సమాధానంగా పరిగణించండి. ఈ క్రింది వాటిని పరిగణించండి. వీటిని స్టేట్మెంట్స్ అంటారు. ఏమంటున్నారో చూద్దాం. 1987 మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందానికి అనుగుణంగా 2016లో కిగాలి సదస్సు జరిగింది. 1987 సెప్టెంబర్ 16వ తారీఖు నాడు ఓజోన్ తగ్గుదల కోసం మొట్టమొదటిసారిగా మాంట్రియల్ అనేటటువంటి నగరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం జరిగింది. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందాన్ని మరల 2015లో కాప్ సదస్సు జరిగింది. 2015లో మనకి COP21 సదస్సు పారిస్లో జరిగింది.
ఈ పారిస్లో జరిగినటువంటి COP21 సదస్సుకు అనుగుణంగా 2016వ సంవత్సరంలో రువాండా దేశం, ఆఫ్రికా ఖండం రువాండా దేశంలో మొట్టమొదటిసారిగా రివ్యూ సమీక్ష చేశారు. దాన్ని ఓజోన్ డిప్లేషన్ సబ్స్టెన్సీ అంటారు. ఓజోన్ తరుగుదల తీసుకొచ్చారు. కిగాలి సదస్సు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. తర్వాత 1997 సంవత్సరంలో ఓజోన్ తరుగుదల కోసం అన్నారు. 1997 1997వ సంవత్సరం మార్చి 23వ తారీఖు నాడు జపాన్ దేశంలో క్యోటో అనేటటువంటి నగరంలో వాతావరణ మార్పుల మీద సదస్సు జరిగింది. ఇది ఇంపార్టెంట్. వాతావరణ మార్పుల మీద సదస్సు జరిగింది. ఈ వాతావరణ మార్పుల మీద జరిగినటువంటి సదస్సు పేరే క్యోటో నగరంలో జరగడం వల్ల క్యోటో ప్రోటోకాల్ అంటారు. అందుకే ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చి 23న జరుపుకుంటే ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16వ తారీఖు నాడు జరుపుతారు. కాబట్టి ఇక్కడ ఓజోన్ పొరుగుదల అనేది తప్పు. దీని ప్లేస్లో వాతావరణ మార్పులు అని ఉండాలి. వాతావరణ మార్పులను ఉండాలి. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. ఈ క్రింది వాణిలో సరైన సమాధానాలను ఎంచుకోండి అన్నారు. సో ఇక్కడ కేవలం ఏ మాత్రమే సరైనది, కేవలం బి మాత్రమే సరైనది, ఏ మరియు బి సరైనది, ఏ మరియు బి రెండూ సరైనది కాదు. సో ఇక్కడ మనకు ఒకటి తప్పు ఒకటి రైట్ ఉంది. కాబట్టి ఇది ఎలిమినేషన్, ఇది ఎలిమినేషన్. 2 ఎలిమినేషన్లు తీసేద్దాం. ఇక మిగిలింది 2. మనకు బి తప్పు, ఇది ఎలిమినేషన్, మిగిలింది ఆన్సర్ 1. ఇలా ఎలిమినేషన్ మెథడ్లో రావాలా. మిగిలింది ఆన్సర్ 1. ధ్వని కాలుష్యంలో డెసిబెల్స్లో ఈ క్రింది వాటిలో వేటిని నిర్ధారిస్తారు? ఎస్, నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ అనేటటువంటిది ధ్వని కాలుష్యం, సౌండ్. ఈ సౌండ్ను ప్రామాణికమనేటటువంటిది దేన్ని తీసుకుంటారు అంటే, ప్రామాణికమనేటటువంటిది దేన్ని తీసుకుంటారంటే డిబి అంటారు, దాన్ని డెసిబల్స్ అంటారు. ఈ డెసిబల్స్ అనేటటువంటివి 20 నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది. గుసగుసలు అని, గుసగుసలు. ఈ గుసగుసలు అనేటటువంటివి కూడా మనకు 20% చూపుతాయి. గరిష్టంగా ప్రమాద స్థాయిలో మానవుని ఆరోగ్యానికి దెబ్బతీసే విధంగా అంటే 120 డెసిబల్స్ అని అర్థం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? ధ్వని కాలుష్యంలో డెసిబల్స్ ఈ క్రింది వాళ్ళను వేటిని నిర్ధారిస్తుంది? ఇది ఇంపార్టెంట్. 1 ఇది రెండింటిని నిర్ధారిస్తుంది. 1 పీడన తీవ్రత. హలో 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 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు? ఇక్కడ ఏమవుతుంది? ప్రెజర్ ఇంటెన్సిటీ. ప్రెజర్ ఇంటెన్సిటీ హలో అంటాం. హలో అనగానే ఏమవుతుంది? ఇక్కడ ప్రెజర్ వెళ్తుందన్నమాట. ఆ ప్రెజర్ ఏంది? దాని తీవ్రత అనేటటువంటిది మనకు కనపడుతుంది. దమ్ దమ్ డమ్. డీజే కొట్టినప్పుడు దమ్ దమ్ అంటది సౌండ్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎప్పుడైతే హలో హలో అన్నప్పుడు ఆ పీడన తీవ్రతతో పాటు నా నుంచి నీ కాడి కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ వాయిస్ అనేటటువంటిది, ఆ సౌండ్ అనేటటువంటిది నేను మాట్లాడినప్పుడు ఆ మాట ఒకటి తీవ్రతరంగా ఉంటుంది, రెండోది నీ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఏమంటారంటే లెవెల్ అంటారు దాన్ని. అంటే ఇందులో డెసిబెల్స్లో ప్రెజర్ ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్లస్ ప్రెజర్ లెవెల్ ఉంటుంది. అంటే పీడన తీవ్రత పౌనపుణ్యం ఉంటుంది మరియు పీడన స్థాయి ఉంటుంది. రెండూ ఉంటాయి కాబట్టి ఇక్కడ 1 మరియు 2 అన్నారు. కాబట్టి 1 రైటే, 2 రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనం ఏం చేయాలి? 3ను తీసుకోవాలి. సో ఇలాంటి క్రిటికల్ ప్రశ్నలు అడుగుతారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 82, ఇది బ్లడ్ రిలేషన్, రక్త సంబంధంలోని ప్రశ్న. ఇది రాజు యొక్క భార్య యొక్క సోదరుని తండ్రికి గల ఏకైక అల్లుడు యొక్క కొడుకు రాజుకి ఏమవుతారు? అంటే మన ఇక్కడ రాజు, ఇక్కడ సబ్జెక్ట్ రాజు గురించి చెప్తారు కాబట్టి రాజుని తీసుకుందాం. రాజుకి భార్య ఉన్నారు అంటే భార్య అన్నప్పుడు మనం యారోస్ వేసుకుంటాం భార్య భర్తకు. రాజు యొక్క భార్య
ఓకే. ఆ భార్యకి ఎవరు? సోదరుడు ఉన్నారు, సోదరుడు. రాజు భార్య యొక్క సోదరుడు రాజుకి ఏమవుతారు? బావమరిది. ఓకే. మరి ఆ బావమరిదికి తండ్రి ఉన్నారంట. రాజు భార్య యొక్క సోదరుని తండ్రికి, రాజు భార్య యొక్క సోదరుని తండ్రి అంటే ఎవరు? వాళ్ళ భార్యకి తండ్రిగా. రాజుకి ఏమవుతారు? మామగారు అవుతారు. రాజు భార్య సోదరుని తండ్రి, మరి రాజుకి మామగారు అవుతారుగా. సో ఈ మామగారికి ఏకైకల్లుడు, ఇతనికి ఏకైకల్లుడు అంటే ఇతని కూతురికి భర్త, ఒకే ఒక అల్లుడు. మరి ఇతనికి ఏకైకల్లుడు అంటే రాజు వేస్తారు. ఓకే. ఏకైకల్లుడు అంటే రాజు వేస్తారు. ఆ ఏకైకల్లుడు యొక్క కొడుకు, ఆ ఏకైకల్లుడు ఎవరు? రాజు. రాజు యొక్క కొడుకు రాజుకి ఏమవుతారు? అదే. సో రాజు యొక్క భార్య యొక్క సోదరుని తండ్రికి గల ఏకైకల్లుడు యొక్క కొడుకు రాజుకి ఏమవుతారు? చూడండి, రాజు భార్య యొక్క సోదరుని యొక్క తండ్రి రాజుకు మామగారు. మరి ఇతడికి ఏకైకల్లుడు ఎవరు? రాజు అవుతాడు. ఆ రాజు కుమారుడు రాజుకి ఏమవుతారు? కుమారుడేగా. సో కాబట్టి ఈ వ్యక్తి మరి రాజుకి ఏమవుతారు అంటే కుమారుడు. సో ఆన్సరు సెకండ్ ఆప్షన్. 83. ఇది కోడింగ్ డీకోడింగ్లోని ప్రశ్న. కింగ్ అనే మరి పదంలోని 4 అక్షరాలను ఏ విధంగా రాసుకున్నారు చూడండి. కేకి ఎక్స్ రాశారు, ఐకి వి రాశారు, ఎన్కి ఏ కోడ్ చేశారు, జీకి టీ కోడ్ చేశారు. మరి అదే టైప్లో మనకి SOUND సౌండ్ అనే పదానికి కోడింగ్ రాయమంటున్నారు. మరి ఇక్కడ లెటర్స్ని పరిశీలిస్తే సో K11 X24, I9 V22, సో N14 A1, G7 T20. ఇక్కడ లెటర్స్ని ఒకసారి పరిశీలిస్తే చూడండి. 11కి 24కి డిఫరెన్స్ 13, 9కి 22కి డిఫరెన్స్ 13, 14కి 1కి డిఫరెన్స్ 13, 7కి 20కి డిఫరెన్స్ 13. ఇలా డిఫరెన్స్ 13 వస్తే లెటర్కి మధ్య డిఫరెన్స్ 13 వస్తే వాటిని ఏమంటాం? కరస్పాండింగ్ లెటర్స్గా పిలవడం జరుగుతుంది. మరి కరస్పాండింగ్ లెటర్స్ అంటే ఏంటి? మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కరస్పాండింగ్ లెటర్స్ అంటే మనం ఈ విధంగా రాసుకుంటాం. కరస్పాండింగ్ చూడండి ఒకసారి, AN. సో ఏ నుంచి M వరకు లెటర్స్ని దానికి దిగువలో N to Z లెటర్స్ని రాస్తే కరస్పాండింగ్ అంటామాట. సో ANBO, CP, సో DQ, సో ER, FS, GT, తర్వాత HU, తర్వాత IV, JW, KX, LY, MZ. వీటిని కరస్పాండింగ్ లెటర్స్గా పిలుస్తూ ఉంటాం. కరస్పాండింగ్ అంటే ఏ నుంచి M వరకు ఉండే లెటర్స్కి దిగువన N to Z లెటర్స్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే అవి కరస్పాండింగ్ లెటర్స్గా పిలుస్తాం. కరస్పాండింగ్ లెటర్స్కి మనకి ఐడెంటిఫికేషన్ ఏంటంటే 2 లెటర్స్కి మధ్య డిఫరెన్స్ 13 వస్తే అవి ఖచ్చితంగా కరస్పాండింగ్ లెటర్సే. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. కేకి ఎక్స్ అన్నాడు, సరిపోయిందా? KX. IV అన్నాడు, సో IV సరిపోయింది. సో NA అన్నాడు, సో Nకి కరస్పాండింగ్ ఏ సరిపోయిందా? సో GT అన్నాడు, జీకి టీ కరస్పాండింగ్ సరిపోయింది. మరి సౌండ్కి కరస్పాండింగ్ లెటర్స్ మ్యాచ్ చేయాలిగా. Sకి కరస్పాండింగ్ Sకి F. ఓకి కరస్పాండింగ్ ఏంటి? B వస్తుంది. ఓకి కరస్పాండింగ్ B. యూకి కరస్పాండింగ్ లెటర్ హెచ్గా, యూకి H. మరికి Nకి కరస్పాండింగ్ లెటర్ ఏనా? A. సో డీకి కరస్పాండింగ్ లెటర్ ఏంటి? Q. సో ఆ విధంగా మనం కరస్పాండింగ్ లెటర్స్ మ్యాచ్ చేసాం. ఇప్పుడు చూడండి, సౌండ్కి ఏమొచ్చింది? FBH AQ. ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది? మనకి సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఓకే. 84th క్వశ్చన్ వచ్చి డైరెక్షన్ టెస్ట్లోని భాగం. డైరెక్షన్ టెస్ట్ అనగానే మనకి ఇది గుర్తుకొచ్చేయాలి ఫస్ట్. ఎలాగంటే దిక్సూచి, నార్త్కి క్లాక్ వైజ్లో ఈస్ట్కి క్లాక్ వైజ్లో సౌత్కి క్లాక్ వైజ్లో వెస్ట్. ఇది గుర్తుకు రావాలి ముందు. తర్వాత మన ఆ దిక్సూచి ప్రకారం డయాగ్రామ్ని మరి ముందుకు తీసుకువెళ్ళాలి మనం. సో బాలు అనే ఆయన ఆఫీస్ నుంచి కారులో బయలుదేరి ఉత్తరం దిశకు 15 కిలోమీటర్లు బయలుదేరారంట. సో ఆఫీస్ నుంచి ఇటుపక్కకు ఉత్తరానికి ఉత్తర దిశగా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు అంటే 15 కిలోమీటర్లు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పశ్చిమ అంటే సరే డైరెక్షన్ టెస్ట్ చూడండి, దిక్సూచి ఎలా ఉందో. పశ్చిమ దిశగా ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్ల ప్రయాణం చేయడం జరిగింది.
ఆ తర్వాత ఏం చేశారు, దక్షిణం అంటే సౌత్ కిందికి, దక్షిణ దిశగా కిందికి ఎంత 5 km వెళ్ళడం జరిగింది. తర్వాత ఏం చేశారు, తూర్పు దిశగా, తూర్పు అంటే దిక్సు చూడండి, తూర్పు దిశగా 8 కిలోమీటర్లు వెళ్ళడం జరిగింది. మరి ఈ లైన్ 10 కదా, దీని ఆపోజిట్ లైన్ కూడా 10 ఉండాలి, కానీ 8 వరకే వెళ్ళారు కాబట్టి రిమైనింగ్ ఎంత వస్తుంది, 2. ఇక్కడ 2 మిగిలింది అనమాట. ఈ లైన్ 10 అయినప్పుడు ఆపోజిట్ లైన్ కూడా 10 అవుతుందిగా, మరి ఈస్ట్కి 8 వెళ్ళాడు కాబట్టి రిమైనింగ్ 2 మిగిలింది ఇంకా ఇవిడికి. మరి 8 km వెళ్ళి ఇంకేం చేశాడు, అక్కడి నుంచి చూడండి 8 km వెళ్ళి కుడివైపుకి తిరిగి 10 km ప్రయాణం చేశాడండి. ఈస్ట్కి వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ అంటే సౌత్ వైపుకి, చూడండి ఇలా ఈస్ట్కి వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ అంటే సౌత్ వైపుగా, ఈస్ట్కి వెళ్ళిన తర్వాత కుడి పక్కకి క్లాక్ వైజ్ కిందకి సౌత్ వైపుకి. సో ఆ విధంగా మనకి ఇలా ఈస్ట్ వైపుకి వెళ్ళిన తర్వాత రైట్ టర్న్, రైట్ అంటే యారో ఇలా ఉందిగా, రైట్ అంటే క్లాక్ వైజ్, అది అంటే ఇలా ఈస్ట్కి వెళ్ళిన తర్వాత కుడి పక్కకు తిరిగాడు అంటే కిందకి దక్షిణ వైపుకి వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు, 10 km అంట. 10 km అంటే ఎక్కడి వరకు గీస్తాం చూడండి, ఇక్కడ వరకు. ఎలా మొత్తం టోటల్ 15 km కదా ఈ లైను, మరి ఈ లైన్ 5 km, దీని ఆపోజిట్ కూడా 5 అవుతుంది ఇక్కడ వరకు. మరి రిమైనింగ్ 10 వస్తుంది, కింద వస్తుందిగా, ఈ 10 వస్తుంది. సో ఇది 5 అయినప్పుడు దీని ఆపోజిట్ 5, ద రిమైనింగ్ 10 ఎక్కడ కింద వస్తుంది ఇలాగ, అంటే దీని ఆపోజిట్ కూడా 10. సో ఇక్కడితో మనకి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరిన ప్రదేశం నుంచి, అంటే ఇక్కడ నుంచి బయలుదేరిన ప్రదేశం ఇదేగా, బయలుదేరిన ప్రదేశం నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు. మరి ఈ లైన్ 2 అయినప్పుడు ఆపోజిట్ లైన్ కూడా 2 సో 2 km దూరంలో ఉన్నాడు. బయలుదేరిన పొజిషన్, బయలుదేరిన స్థానం అంటే ఇదేగా, ఈ స్థానం నుంచి చూస్తే మరి బయలుదేరిన ప్రదేశం నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే పశ్చిమ వైపుకు ఉన్నాడు. బయలుదేరిన ప్రదేశం నుంచి చూస్తే పశ్చిమ దిశగా ఉన్నాడు, ఎంత 2 km. సో ఆన్సర్ థర్డ్ వన్. ఇది డయాగ్రామ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. డయాగ్రామ్ లేకుండా ఎలా అంటే ఆపోజిట్ డైరెక్షన్లు వాల్యూస్ని తీసేయడం, సేమ్ డైరెక్షన్ వాల్యూస్ని కలపడం, అలా చేసినా మనకి డయాగ్రామ్ లేకుండా చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే చూడండి, ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్లు ఆపోజిట్ డైరెక్షన్లు చూద్దాం. ఒకసారి మనకు ఉత్తరం ఉన్నాడు కదా, ఉత్తరము 15, ఓకే, ఉత్తర దిశ 15 అంటే నార్త్ 15. దానికి నార్త్కు ఆపోజిట్ సౌత్ కదా, సౌత్కి ఏమైనా ఉన్నాయో చూద్దామా. సౌత్కి 5 ఉన్నాయి, సౌత్ 5 km, దక్షిణం 5. మరి ఇంకొక దక్షిణం ఏమైనా ఉందా అంటే ఉంది చూడండి, ఇక్కడ కుడిపక్క తిరిగి 10 అన్నాడు, ఇది కూడా దక్షిణమేగా. సో తూర్పు వైపుకి వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంటే, తూర్పు వైపుకి వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్, తూర్పు వైపుకి వెళ్ళిన తర్వాత కుడిపక్కకు వెళ్తే దక్షిణమేగా. సో కాబట్టి ఈ ప్లేస్ ఏమవుతుంది, సౌత్ 10 అవుతుంది. మరి ఇది సౌత్ 5, దక్షిణం 5, ఇది దక్షిణం 10 అంటే దక్షిణం 15, సౌత్ 15. ఎప్పుడైతే ఇది సౌతే, ఇది సౌతే, ఇది సౌత్ 5. మరి తూర్పు వైపుకి వెళ్ళిన తర్వాత కుడిపక్క తిరిగాడంటే, తూర్పుకి వెళ్ళిన తర్వాత కుడి అంటే సౌతేగా, ఇది కూడా సౌత్ 10 అంటే సౌత్ 5, సౌత్ 10 రెండు సేమ్ డైరెక్షన్లో అయితే కలపాలి. సౌత్ 5, సౌత్ 10 అంటే సౌత్ 15. ఆల్రెడీ నార్త్ 15 ఉందిగా, మరి ఇలా నార్త్ సౌత్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే తీసేస్తాం. 15 - 15 అంటే క్యాన్సిల్, 0. ఇంక ఇది అవసరం లేదు, అది టాలీ అయిపోయింది, ఇంకా అది క్యాన్సిల్ అయిపోయినట్టు. ఇంకేం మిగిలింది సార్ అంటే నెక్స్ట్ చూడండి, మనకి ఇంకేం మిగిలేవు, పశ్చిమం 10 మిగిలింది అంటే వెస్ట్ 10. నెక్స్ట్ ఏం మిగిలింది, తూర్పు 8 మిగిలింది, తూర్పు 8 అంటే ఈస్ట్ 8. మరి వెస్ట్ ఈస్ట్ రెండు ఆపోజిట్లేగా, సేమ్ డైరెక్షన్లో అయితే ప్లస్ చేస్తాం, ఆపోజిట్లో అయితే మైనస్ చేస్తాం. మరి ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లేగా, ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేయాలి. 10 - 8 ఎంత, 2. మరి 2 డైరెక్షన్ ఎటు పక్కకు సార్ అంటారు. ఈ రెండు వాల్యూస్లో ఎక్కువ వాల్యూ వెస్ట్ వైపుకే ఉందిగా, 8 to 10లో ఎక్కువ వాల్యూ 10 కాబట్టి ఎక్కువ వాల్యూ ఏ సైడ్లో ఉంది, వెస్ట్లో ఉంది. మన ఆన్సరు 2 km వెస్ట్, 2 km వెస్ట్, 2 km వెస్ట్. మరి ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, 2 కిలోమీటర్ల పశ్చిమము. సో ఆన్సర్ 3 అన్నమాట. సో ఇలా డయాగ్రామ్ లేకుండా చేయొచ్చు. ఎలాగంటే సేమ్ డైరెక్షన్ ప్లస్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ చేస్తాం. ఇలా డయాగ్రామ్ ఓకే. ఒకవేళ దీనికి డయాగ్రామ్ లేకుండా చేయాలన్నా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 85, ఇచ్చిన సంఖ్యలలో సరిపోవాలని దాన్ని గుర్తించండి అన్నాడు. మనకి చూడండి 5, 17, 37, 61, 101 ఇచ్చిన 5 నెంబర్స్లలో
ఇచ్చిన 5లో 4 ఒకే టైప్లో ఉండాలి, ఒకటి తప్ప. మరి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు అవుతున్నాయి, ప్రధాన సంఖ్యలు కూడా అవుతున్నాయి. బేస్ సంఖ్యలు అంటే 2 చేత భాగించినప్పుడు శేషం 1 వచ్చేవి. ప్రధాన సంఖ్యలు అంటే 1 చేత మరియు అదే సంఖ్యతో తప్ప ఏ ఇతర సంఖ్యల చేత భాగించబడవు. ఇప్పుడు 5 ఉందనుకోండి, ఒక 5 5 దేనితోనూ డివైడ్ అవ్వదు. 17 ఉందనుకోండి, ఒక 17 17 దేనితోనూ డివైడ్ అవ్వదు. 37 ఒక 37 37, 61 ఒక 61 61, 101 ఒక 101 101. ఇవన్నీ కూడా బేసి ప్రధాన సంఖ్యలు. ఇచ్చిన సంఖ్యలన్నీ కూడా బేసి ప్రధాన సంఖ్యలు. మరి వాడు ఏమంటున్నాడు, ఇచ్చిన వాటిల్లో మనకి ఎన్ని ఇచ్చారు, 5 నెంబర్స్ ఇచ్చారు. అందులో ఒకటి తప్ప మిగతా అన్నీ ఒకే విధంగా ఉండాలి. మరి 6 5 తీసుకుంటే అన్నీ బేసి ప్రధాన సంఖ్యలే. మరి నెక్స్ట్ ఏం చేస్తామంటే 5 దేని దగ్గరగా ఉంది, 2 స్క్వేర్ ప్లస్ 1. 17 కూడా స్క్వేర్కి దగ్గరగా ఉంది, 4 స్క్వేర్ ప్లస్ 1. 37 కూడా స్క్వేర్ దగ్గరగా ఉంది, 6 స్క్వేర్ ప్లస్ 1. 61 కూడా స్క్వేర్ దగ్గరగా ఉంది, కానీ 8 స్క్వేర్ మైనస్ 3గా వచ్చింది. 101 కూడా స్క్వేర్ దగ్గర 10 స్క్వేర్ ప్లస్ 1. అది ఇచ్చిన 5 నెంబర్స్ కూడా అన్నీ బేసి ప్రధాన సంఖ్యలు. మరి వేరే కాన్సెప్ట్లోకి వెళ్తే అన్నీ స్క్వేర్కి +1లో ఉంటే 61 స్క్వేర్కి -3లో కనిపించింది. సో కాబట్టి ఆన్సరు ఇచ్చిన వాటిలో 61 సరిపోలనిది, అంటే భిన్నమైనది. ఓకే. 86th క్వశ్చన్. మనకి ఈరోజు ఆదివారం అయితే 999 దినాల తర్వాత వచ్చే రోజు, ఈ రోజును వదిలిపెట్టి ఈ రోజును వదిలేసి మనకి 999 రోజుల తర్వాత వచ్చే రోజు ఏంటని అడిగారు. అప్పుడు ప్రతి 7 రోజుల తర్వాత వచ్చే రోజు అదే రోజు. ఆదివారం అనుకోండి, మరి 7 డేస్ కలిపితే మళ్ళీ ఆదివారం వస్తుంది. ప్రతి 7th డేకి అదే రోజు మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 999 రోజుల్ని 7 ఎక్కంతో భాగిస్తే వచ్చిన శేషాన్ని, అంటే వచ్చిన 8 డేస్ని ఆదివారాన్ని కలుపుతాం అన్నమాట. మరి 7తో భాగిస్తే చూడండి, 7 14 98, శేషం 1 పక్కన 9, 7 14. మరి శేషం ఎంత, 5. ఈ 5 శేషాన్ని ఏమంటాం, 8 డేస్గా పిలుస్తాము. 7 చేత భాగించి వచ్చిన శేషాన్ని, 7 చేత భాగించగా వచ్చిన శేషంను 8 డేస్ అని పిలుస్తాము. కాబట్టి మనం ఇక్కడ ఈరోజు ఆదివారం ఉన్నాడుగా, మరి ఆదివారానికి 8 డేస్ ఎన్ని కలపాలి, 5 రోజులు కలపాలి, 5 8 డేస్. మరి ఆదివారానికి 5 రోజులు కలిపితే సోమ మంగళ బుధ గురు శుక్ర. ఆదివారానికి 5 డేస్ యాడ్ చేస్తే శుక్రవారము. అంటే ఈరోజు ఆదివారం అయినప్పుడు మళ్ళీ 999 రోజుల తర్వాత వచ్చే రోజు, ఈ రోజును వదిలిపెడితే సో ఏ రోజు వస్తుందంటే మనకి శుక్రవారం వస్తుంది. ఓకే. ఇది నెంబర్ ఆఫ్ 8 డేస్ కట్టి వచ్చిన 8 డేస్ని సండేకి కలపడం అన్నమాట. 87th క్వశ్చన్. 6 12 30 56 132 182. ఇది నెంబర్ సిరీస్లోని భాగం. ఈ ప్రశ్న ఇది. మరి 132 తర్వాత వచ్చే ప్రశ్న, ఇవ్వబడిన సంఖ్యల క్రమంలో తర్వాత వచ్చేదాన్ని గుర్తించండి. 182 తర్వాత వచ్చే నెంబర్ని గుర్తించండి అన్నాడు. మరి ఈ సిరీస్ చూడగానే మనకి ఐడియా వచ్చేయాలి. ఇది 2 3లు, ఇది 3 4లు, ఇది 5 6లు, పక్క పక్క నెంబర్లు గుణకారం. ఇది 7 8లు, ఇది 11 12లు, ఇది 13 14లు, పక్క పక్క నెంబర్లు గుణకారాలు. మరి ఏ విధంగా తీసుకున్నాడు, దీనికి సూత్రం కూడా ఉంది చూడండి. 2 × 3 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2, 3 × 4 అంటే 3 స్క్వేర్ ప్లస్ 3, 5 × 6 అంటే 5 స్క్వేర్ ప్లస్ 5, 7 × 8 అంటే 7 స్క్వేర్ ప్లస్ 7, 11 × 12 అంటే 11 స్క్వేర్ ప్లస్ 11, 13 × 14 అంటే 13 స్క్వేర్ ప్లస్ 13. మరి నెంబర్స్ ఏంటి, ప్రధాన సంఖ్యలు. 2 3 5 7 11 13, నెక్స్ట్ 17 ప్రధాన సంఖ్య. 17 స్క్వేర్ ప్లస్ 17. 17 స్క్వేర్ అంటే 289, మళ్ళీ 17 కలిస్తే 306. ఈ నెంబర్స్ ఏ విధంగా తీసుకోబడ్డాయి, ప్రధాన సంఖ్యలను స్క్వేర్ చేసి మళ్ళీ అదే నెంబర్ కలపడం జరిగింది. అంటే ఇక్కడ n స్క్వేర్ ప్లస్ n సూత్రంలో ప్రధాన సంఖ్యలను తీసుకోవడం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ 17 స్క్వేర్ ప్లస్ 17 అనగానే 306 ఐడియా వచ్చేయాలి. అంటే ఈ సిరీస్ చూడగానే మనకి పక్క నెంబర్లు గుణకారాలు. 30 అంటే పక్క నెంబర్లు 5 6, 12 అనగానే పక్క నెంబర్లు 3 4. అలా గుర్తుకొస్తే ఆటోమేటిక్గా మీకు ఫార్ములా స్ట్రైక్ అవుతుందన్నమాట. సో ఆన్సర్ 306. సో క్వశ్చన్ నెంబర్ 88. ఇది భిన్న పరీక్షలోని భాగం. ఇది క్రింది వాటిలో సరిపోవాలని దాన్ని గుర్తించండి. 4 జీవులు ఇచ్చి ఆ 4లో 3 ఒకేలాగా ఉంటాయి, 1 తప్ప అని అడుగుతున్నారు. మరి ఆ 4 పరిశీలిస్తే డాల్ఫిన్ను, త్రిమింగలము, గబ్బిలము, మొసలి. సో ఈ 4 కూడా మనకి ఎలాగున్నాయంటే త్రిమింగలము, డాల్ఫిన్ 2 కూడా మరి
నీటిలో జీవించేవి. మరి గబ్బిలం గాలిలో మాత్రమే మరి సంచరిస్తుంది. మరి మొసలి వచ్చి మనకి నీటిలోనూ మరియు భూమి మీద కూడా సంచరించే జీవి, ఉభయచర జీవి. కానీ మరి 4లో 3 ఒకేలా ఉండాలి. కానీ ఇక్కడేమో ఈ 2 వాటరు, ఇది వచ్చి ఎయిర్లో సంచరిస్తుంది, ఇది భూమి మీద మరియు నీటిలోను. మరి ఆ విధంగా రావట్లేదుగా. మరి నెక్స్ట్ కేటగిరీ 3 ఒకే టైప్ ఏమైనా కనిపిస్తున్నాయంటే కనిపిస్తున్నాయి. డాల్ఫిన్ క్షీరదము పాలిచ్చేది. సో త్రిమింగలము క్షీరదము పాలిచ్చేది. సో గబ్బిలము క్షీరదము పాలిచ్చేది. సో 1, 2, 3 క్షీరదాలు. 1, 2, 3 జీవులు క్షీరదాలు. ఒక మొసలి తప్ప. మొసలి మరి గుడ్లు కదా, గుడ్లు పొదిగేది. కాబట్టి ఆన్సరు 1, 2, 3 క్షీరదాలు, ఒక మొసలి తప్ప. ఆన్సర్ వచ్చి 4th వన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 89. సో ఏమిచ్చారండి? క్వశ్చన్ నెంబర్ 89. రాజేష్ ఉదయం 11 గంటలకు ఇంటి వద్ద నుండి సైకిల్పై బయలుదేరి గంటకు 24 కిలోమీటర్ల వేగముతో మధ్యాహ్నం 12:30 గంటలకు సురేష్ ఇంటికి చేరుకొనెను. సైకిల్ అక్కడ వదిలిపెట్టి వెంటనే తన ఇంటికి నడుస్తూ మధ్యాహ్నము 3 గంటలకు చేరుకొనెను. అయినా రాజేష్ ఇంటికి ఎంత వేగముతో నడిచెను అనేటువంటిది క్వశ్చన్. రైట్. సో రాజేష్ గురించి మాట్లాడుతున్నారు. రాజేష్ ఎవరింటికి బయలుదేరాడు సార్? సురేష్ ఇంటికి. రాజేష్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవ్వడం జరిగింది? మార్నింగ్ 11 AM స్టార్ట్ అయ్యారు. ఎస్. ఎన్ని గంటలకి చేరుకున్నాడు? 12:30 PM చేరుకోవడం జరిగింది. అంటే ఎన్ని గంటల డిస్టెన్స్ ట్రావెల్ చేయడం జరిగింది సార్? 1.5 గంటల ప్రయాణం చేశాడు. 1 గంట 30 నిమిషాలు ప్రయాణం చేయడం జరిగింది. మరి రాజేష్ యొక్క వేగం ఇచ్చారు 24 కిలోమీటర్ ప్రతి గంట వేగముతో అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే గంటకు 24 కిలోమీటర్లు. మరి 1.5 గంటన్నర అనేటువంటిది టైం. 1 hour 30 minutesలో ఎంత దూరము ప్రయాణించుంటాడు అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. గంటకు 24, మరి 1.5 గంటన్నర అంటే ఈ గంటలో 24, అర్ధ గంటలో 12. సో దేర్ ఫోర్ దూరము చూడంగానే చెప్పేయచ్చు సార్ 36 కిలోమీటర్ల దూరము ఉంది. ఎవరింటి నుండి ఎవరింటికి? సో రాజేష్ ఇంటి నుండి సురేష్ ఇంటికి గల దూరము సో 36 కిలోమీటర్లు. ఇప్పుడు ఏం చేశారట? వెంటనే సైకిల్ను అక్కడ వదిలిపెట్టి వెంటనే తన ఇంటికి నడుస్తూ మధ్యాహ్నము 3 గంటలకు చేరుకొనెను. ఇప్పుడు సురేష్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రాజేష్ ఇంటికి నడుచుకుంటూ రావడం జరిగింది. ఎప్పుడు? అక్కడే వెంటనే అదే టయానికి, అంటే 12:30 నుంచి బయలుదేరాడు. చేరేసరికి మధ్యాహ్నము 3 గంటల సమయం అనేటువంటిది పట్టింది. సో ఈ విధంగా సురేష్ ఇంటి నుంచి రాజేష్ ఇంటికి నడుస్తూ రావడం జరిగింది. మరి అతని నడక వేగము ఎంత అనేటువంటిది అడుగుతున్నాడు. మరి నడక వేగము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్? దూరము బై కాలం. మరి దూరం ఎంత ఉంటుంది అంటే 36 కిలోమీటర్లు. కాలం మరి ఎంత కాలం నడిచాడు? సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి సార్ ఎంత కాలం నడిచారో. 12:30 నుంచి 1 వరకు ఒక హాఫ్ అన్ అవర్, 1 to 2, 2 to 3 అంటే 2.5 గంటల టైం తీసుకుంటున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. 2:30 నుంచి 3కి రావడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది? 2.5 గంటల సమయము పడుతుంది. ఇది 36 కిలోమీటర్లు, ఇది 2.5 గంటలు. సో క్యాన్సిలేషన్ చేస్తే 36, 2.5 అంటే 5/2 రాయొచ్చు. అంటే 72/5 అంటే 14.4 కిలోమీటర్ పర్ గంట వేగము అనేటువంటిది ఆన్సర్ ఇవ్వాలి. మరి ఆప్షన్ ఉందా అండి? 14.4 కిలోమీటర్ పర్ గంట వేగము ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. కిరణ్కు 7 6 పేపర్లలో వచ్చినటువంటి మార్కులను ఇవ్వడం జరిగింది. మొత్తము సగటు మార్కులు 140గా ఉండాలంటే అతనికి 7వ పేపర్లో ఎన్ని మార్కులు రావాలి?
రావాలి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్లూ ఏంటి సార్ అంటే సగటు 140 అనేటువంటిది ఇచ్చారు. మరి 7 పేపర్లు కాబట్టి మొదటి పేపర్ 141, రెండవ పేపర్లో 137, మూడవ పేపర్లో 136, నాలుగవ పేపర్లో 145, ఐదవ పేపర్లో 147, ఆరవ పేపర్లో 132, ఏడవ పేపర్ అనేటువంటిది మనకి క్వశ్చన్ మార్క్. ఇది మనకి తెలవదు. రైట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సగటు 140 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సగటు అనేటువంటిది 140 అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. సగటు 140 ఉంచాలి అంటే ఏ విధంగా తీసుకుంటే అవుతుంది? సగటు అంటే సమానంగా పంచడం అని అర్థం సార్. సమానంగా పంచే క్రమంలో ప్లస్ మైనస్ని కూడా సమానంగా పంచడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రైట్. చూడండి, 140 కంటే 141 ఎక్కువ +1, 140 కంటే 137 3 తక్కువ, 140 కంటే 136 4 తక్కువ, 140 కంటే 145 5 ఎక్కువ, 140 కంటే 147 7 ఎక్కువ, 140 కంటే 132 8 తక్కువ. ఎస్. సో ప్లస్లు మైనస్లను కూడా సమానంగా పంచాలనేటువంటి నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ మైనస్లను సమానంగా పంచాలి అంటే ఫస్ట్ ప్లస్లు చూద్దాం సార్. 1 + 5 6, 6 + 7 అంటే 13 వచ్చింది. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం. 8 4 12, 12 అండ్ 3 అంటే ఏమవుతుంది సార్? సో 15 అనేటువంటిది వచ్చింది. నెగిటివ్ వాల్యూస్ చూస్తేనేమో -15 వచ్చింది. పాజిటివ్ వాల్యూస్ చూస్తే 7 5 12 1 13 అనేటువంటిది వచ్చింది. మరి ఇది -15 వచ్చింది, ఇక్కడేమో +13 వచ్చింది. రైట్. ఇది కూడా 15 చేయాలి అంటే ఇది 15 కదండి, దీన్ని కూడా 15 చేయాలి అంటే ఎస్ ఇక్కడ రాయాల్సినటువంటిది ఎంత అంటే +2 ఎక్స్ట్రా రాయాలనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజ్ ఓవర్. +2 అనేటువంటిది రాశాను అనుకోండి, 140 మీద +2 అంటే దేర్ ఫోర్ 142 ఉంటేనే అది 140 మీద +2 అనేటువంటిది చెప్పొచ్చు. కాబట్టి దేర్ ఫోర్ 7వ సబ్జెక్ట్లో అతనికి రావాల్సినటువంటి మార్కులు ఎన్ని అంటే 142 రావాలి. సో దేర్ ఫోర్ యువర్ ఆన్సర్ చాయిస్ గోస్ టు 142. సమానం ఏం చేసాం సార్ అంటే చూడండి, నెగిటివ్ వాల్యూస్ -3 -4 -7 -8 -15 అయింది. నెగిటివ్ వాల్యూస్ -15 అయినప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఏమయ్యిందో కూడా చూడండి. +1 +5 6, 6 + 7 13, 13 + 2 15, పాజిటివ్ 15 నెగిటివ్ 15 రావాలి. అలా వచ్చేటట్లు సెట్ చేస్తేనే ఆ 7th అబ్జర్వేషన్ అవుతుంది. లేదా మీరు ఎక్స్ అనుకొని చేసిన రైట్ ఆన్సరే సార్. కానీ ఇలా లాజిక్గా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా సో టైం తీసుకోకుండా కూడా మనం ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యల యొక్క మధ్యగతాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఎప్పుడైనా సరే సార్ మధ్యగతాన్ని కనుక్కోవాలంటే ఇచ్చిన అంశాలు ఎప్పుడూ కూడా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోహణ క్రమం అనేటువంటిది రాసే ప్రయత్నం చేద్దాం. మరి ఆరోహణ క్రమం అంటే ఏ విధంగా తీసుకోవాలి? చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి. అన్నిటికంటే చిన్న సంఖ్య 24.3, ఆ తర్వాత 24.6, ఆ తర్వాత 24.9, నెక్స్ట్ 25.7, నెక్స్ట్ వన్ 26.5 అనేటువంటిది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 27.7 అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ 28.9
9 అనేటువంటిది తీసుకుంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ 29.7 అనేటువంటిది రాస్తాం. ఎప్పుడైతే సో ఇచ్చిన నెంబర్లని ఆరోహణ క్రమంలో అమర్చామో ఆ తర్వాత చేయాల్సిన టాస్క్ ఏంటి సార్? మధ్యగా ఉండే విలువను మధ్యగతం అంటారు. ఈ క్రమము రాసిన తర్వాత ఇందులో మధ్యగా ఉండే విలువను మధ్యగతము అంటారు. మరి మధ్యగా ఉండే విలువ అంటే అబ్జర్వ్ చేయండి సార్. సో ఇటు నుంచి 3 అంశాలు తీసేయండి, ఇటు నుంచి 3 అంశాలను తీసేస్తున్నాం, చివరి నుంచి కూడా 3 అంశాలను తీసేసాం. సో మొదటి నుంచి 3 అంశాలు తీసేసాం. ఇక మధ్యలో ఉన్నటువంటి అంశాలు 2 అంశాలు వచ్చాయి. ఒకటే మధ్యలో ఉన్న అంశం వస్తే అదే మధ్యగతం అవుతుంది. ఒకవేళ 2 మధ్యలో ఉన్నటువంటి అంశాలు గనక మిగిలితే వాటి యొక్క సగటు తీసుకోవాలి. సో దట్ ఈజ్ 25.7 ప్లస్ 26.5/2 అనేటువంటిది రాయడం జరుగుతుంది. సో దీన్ని యాడ్ చేస్తే 26, 70, 52 అండ్ 0.2 52.2 అనేటువంటిది ఉంటుంది డివైడ్ బై 2. సో క్యాన్సిలేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే 26.1 అనేటువంటిది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 26.1? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. నెక్స్ట్ వన్, ఈ విభాజనమును పరిశీలించి దాని యొక్క బాహుళకాన్ని కనుక్కోండి అనేటువంటిది అడుగుతున్నాడు. బాహుళకము అంటే ఎస్, ఎక్కడ ఎక్కువ పౌనపున్యం ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని బాహుళకము అంటారు. బాహుళకము అనగా గరిష్ట పౌనపున్యాన్ని కలిగినటువంటి అంశము అనేటువంటిది చెప్పాలి. మరి పౌనపున్యము అంటే విద్యార్థుల సంఖ్య ఎప్పుడూ కూడా పౌనపున్యాన్ని సూచిస్తుంది. విద్యార్థుల సంఖ్య గరిష్టముగా ఉన్నది ఎక్కడ? విద్యార్థుల సంఖ్య గరిష్టంగా ఉన్నది 6. మరి 6 అని చెప్పకూడదు, 6కి అనుగుణంగా ఉన్నటువంటి అంశాన్ని, 6కు ఎదురుగా ఉండేటువంటి అంశము అంటే ఏమవుతుంది సార్? 48. సో 48 అనేది బాహుళకాన్ని సూచిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్. నెక్స్ట్ వన్, 93 నుండి 95 వరకు గల ప్రశ్నలు ఎస్ డేటా ఇంటర్ప్రిటేషన్ని బేస్ చేసి ఇవ్వడం జరిగింది సార్. సో ఈ క్రింది పట్టిక టేబుల్ గ్రాఫ్ అనేటువంటిది ఇచ్చారు. ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులను రాయండి. మరి పట్టిక అనేటువంటిది ఏమి ఇచ్చారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారంటే 60% కంటే తక్కువ, 60% కంటే తక్కువ. లాస్ట్ కాలం అబ్జర్వ్ చేయండి, 60% మరియు అంతకంటే ఎక్కువ. మొదటిది చూస్తే లెస్ దాన్ 60% అని చెప్పారు. లాస్ట్ది అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80% చెప్పారు. మరి మధ్యలో అబ్జర్వేషన్ జాగ్రత్తగా చూడండి. 80 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అన్నారు. ఇక్కడ 60 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు, ఇక్కడ 80 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు, 80% కంటే. మరి 80% కంటే తక్కువ వచ్చిన వాళ్ళలో కూడా వీళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే ఏంటి సార్ అంటే 60 కంటే ఎక్కువ, 80 కంటే తక్కువ. అంటే 60కి అదేవిధంగా 80కి మధ్యలో ఉన్న వాళ్ళని చూసుకోవాలి. 60 కంటే ఎక్కువ అండ్ 80 కంటే తక్కువ, ఇలా 3 కాలమ్స్ మనము విడదీసుకోవాలండి. ఆ క్లారిటీ అనేటువంటిది మనకు రావాలి. డేటా అనేటువంటిది ఇలా చేయగలిగితే మనకి క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది క్లియర్గా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, 60 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు, 80కి మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ 80 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. రైట్. సో ఇప్పుడు చూడండి, 5 స్కూల్స్ ఇచ్చారు, పాఠశాలల పేర్లు. సో మొదటి పాఠశాలలో 300, మరి ఇక్కడ 330. అంటే ఈ 300 మంది ఇందులో వస్తున్నారు కాబట్టి అవి కాకుండా ఎక్స్ట్రా ఎంత ఉన్నారో అవి మధ్యలో రాయండి. 300కి 330కి మధ్యలో ఎవరు ఉంటారండి? 30 మెంబర్స్ ఉన్నారు. అండ్ ద లాస్ట్ ఆల్సో
ఆల్రెడీ ఇచ్చేశారు 70 మెంబర్స్ అని. సెకండ్ స్కూల్లో చెప్పండి 220 ఇచ్చారు. ఎస్, అక్కడ 260 ఇచ్చారంటే గ్యాప్ ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 40 మెంబర్స్ అనేటువంటిది ఇచ్చారు. రైట్, ఆ తర్వాత 320 అండ్ 280 గ్యాప్ అనేటువంటిది చూద్దాం సార్. ఫస్ట్ 280 ఉన్నారు, 320 280 అంటే అగైన్ 40 మెంబర్స్ గ్యాప్ వస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 80 అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 320 ఇచ్చారు. 320కి 350కి గ్యాప్ ఎంత సార్ అంటే 30 అనేటువంటిది గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ 50 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ ద లాస్ట్ వన్ 240కి 300కి గ్యాప్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఎస్, మొదటగా 240, ఆ తర్వాత 300 ఇచ్చారు కాబట్టి 240 300 గ్యాప్ 60 అవుతుంది. అండ్ ద ఫైనల్ గ్యాప్ మళ్ళీ 60 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం ఏమనేటువంటిది ఇస్తారు. ఏ పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, తక్కువ మంది విద్యార్థులు ఏ పాఠశాలలో కనబడుతున్నారు అనేటువంటిది అడిగారు. సో స్ట్రెంత్ యాడ్ చేసుకోవచ్చు మీరు. 300 30 70 కలిపితే 400 మెంబర్స్ మొదటి పాఠశాలలో, 220 + 40 260 + 40 300 రెండవ పాఠశాలలో, 280 + 40 320 + 80 అంటే 400 మెంబర్స్ థర్డ్ పాఠశాలలో, 320 30 350 + 50 మళ్ళీ 400 మంది నాలుగవ పాఠశాలలో, 240 60 300 + 60 360 అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు అంటే 300, ఎక్కడా లేదండి. 400 400 400 360. మరి తక్కువగా ఉన్నటువంటి పాఠశాల రెండవది అంటే బి రైట్ ఆన్సర్. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. 60% మరియు అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల శాతము ఏ పాఠశాలలో అత్యధికంగా ఉంది? సో కింద ఆప్షన్స్ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఉన్న 4 ఆప్షన్స్లోనే మనం ట్రై చేయాలి. BCDE 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఎలాగో ఏ మనకు అవసరం లేదు కాబట్టి ఫస్ట్ బి పాఠశాల గురించి చూద్దాం. బి పాఠశాలలో 60 మరియు అంతకంటే ఎక్కువ, 60 అంతకంటే ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్లో మనం చేసామండి, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, చూడండి సార్. సో 60% అంతకంటే ఎక్కువ అనేటువంటిది బి స్కూల్లో ఎంతమంది అన్నట్టు సార్? 40 and 40 80 మెంబర్స్ ఆన్ 300 అనేటువంటిది రాయడం జరుగుతుంది. 80 on 300, 80 మెంబర్స్ ఆన్ 300 శాతము కాబట్టి ఇంటూ 100 అనేటువంటిది రాస్తాం. ఎస్, 0000 క్యాన్సిల్ అవుట్. సో 3 టేబుల్లో 327s 81 అవుతుంది. 27 రాదు కాబట్టి ఇది 26 326 78 2/3 అంటే 0.66% అనేటువంటిది ఇది ఏ అనేటువంటిది తెలిసింది. బి అనేటువంటి స్కూల్ గురించి తెలిసింది. రైట్, నెక్స్ట్ ఈ అనేటువంటి స్కూల్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఈ స్కూల్ అబ్జర్వ్ చేయాలంటే మళ్ళీ ప్రీవియస్ గ్రాఫ్ చూద్దాం సార్. ABCDE ఈ అనేటువంటి స్కూల్లో 60 అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 120 అవుట్ ఆఫ్ ఎంతమంది సార్? 360. సో ఇక్కడ 120 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 360 మెంబర్స్ ఇంటూ 100 అనేటువంటిది రాస్తాం. రైట్, క్యాన్సిలేషన్ అనేటువంటిది చెక్ చేస్తే దీని వాల్యూ 121s 123s 1/3 ఇంటూ 100 అంటే 33.33% అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ డి అనేటువంటి స్కూల్ని అబ్జర్వ్ చేద్దాం ప్రీవియస్ గ్రాఫ్ నుంచి. డి అనేటువంటి స్కూల్లో 30 and 50 80 మెంబర్స్ ఆన్ 400, 80 మెంబర్స్ ఆన్ 400 కాబట్టి 80 మెంబర్స్ ఆన్ 400 శాతము కాబట్టి ఇంటూ 100 అనేటువంటిది రాస్తాం. ఎస్, దీని వాల్యూ చెక్ చేస్తే మనకి 20% అనేటువంటిది రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ స్కూల్ సి అనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం. స్కూల్ సి ఆల్రెడీ ప్రీవియస్లో మనం చేసాము కాబట్టి స్కూల్ సిలో చూడండి సార్, దట్ ఈజ్ 120 మెంబర్స్ 40 80 120 ఆన్ 400 అని చెప్పాలి.
120 మెంబర్స్ ఆన్ 400 అవుతుంది ఇంటూ 100 అనేటువంటిది రాయడం జరుగుతుంది. మరి ఏమన్నా క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉందా? 2 zeros క్యాన్సిల్ అవుట్, 4 టేబుల్లో 30 టైమ్స్ పోతుంది కాబట్టి 30%, రైట్. సో క్వశ్చన్ ఏమడిగారు? 60 అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల శాతము ఏ పాఠశాలలో అత్యధికంగా ఉంది? మరి ఏ పాఠశాలలో అత్యధికంగా ఉంది సార్? ఎక్కువ శాతం ఎక్కడుంది? 33.33. ఈ అనేటువంటిది రైట్ ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద కరెక్ట్ వన్. అదేవిధంగా 60 నుండి 80 కన్నా తక్కువ శాతము మార్కులు విద్యార్థులు ఏ పాఠశాలలో తక్కువగా ఉంది? 60 నుండి 80 అంటే 60 కంటే ఎక్కువ, 80 కన్నా తక్కువ అంటే ఈ మధ్యలో గ్యాప్ అన్నట్టు. ఈ మధ్యలో గ్యాప్ ఫస్ట్ 30, సెకండ్ 40, నెక్స్ట్ 40, నెక్స్ట్ 30, నెక్స్ట్ 60. సో విద్యార్థుల శాతము ఏ పాఠశాలలో తక్కువగా ఉన్నది అనేటువంటిది క్వశ్చన్. మరి ప్రతి దాంట్లో రెండు ఆప్షన్స్ ఇచ్చారు, సి అండ్ ఈ, బి అండ్ డి, ఏ అండ్ బి, ఏ అండ్ డి. కాబట్టి మనం ప్రతిదీ కూడా చేయాల్సి ఉంటుంది సార్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఏ అనేటువంటిది పాఠశాల. ఏ పాఠశాలలో 30 మంది ఉన్నారు. మరి టోటల్ స్ట్రెంత్ ఎంత సార్ అంటే 30, 70, 100 + 300 అంటే ఓవరాల్ 400 మెంబర్స్ ఉన్నారు. 220, 40 ఎస్ ఏమవుతుంది సార్? 260 + 40 విచ్ ఈజ్ నథింగ్ బట్ సో 300 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 400 మెంబర్స్ ఉన్నారు టోటల్. ఇక్కడ 400 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 360 మెంబర్స్ ఉన్నారు, రైట్. అబ్జర్వ్ చేద్దాం. సో సో స్కూల్లో తక్కువగా ఉన్నది అనేటువంటిది అడుగుతున్నారు, రైట్. సో 60 నుండి 80 కంటే తక్కువ అంటే మధ్యలో వాల్యూస్. 30 ఆన్ టోటల్ స్ట్రెంత్ 400 అనేటువంటిది రాస్తాం ఇంటూ 100. సో బి అనేటువంటిది స్కూల్ తీసుకుంటే 40 ఆన్ 300 అనేటువంటిది రాయడం జరుగుతుంది ఇంటూ 100. సి అనే స్కూల్ తీసుకుంటే 40 ఆన్ 400 అవుతుంది ఇంటూ 100 అనేటువంటిది రాయడం జరుగుతుంది. డి అనేటువంటి స్కూల్ తీసుకుంటే 30 ఆన్ 400 అనేటువంటిది అవుతుంది ఇంటూ 100 అనేటువంటి చెప్పాలి. ఈ అనేటువంటిది స్కూల్ తీసుకుంటే ఎస్ 60 ఆన్ 360 అవుతుంది ఇంటూ 100 అనేటువంటిది ఇవ్వడం జరిగింది, రైట్. క్యాన్సిలేషన్ చేస్తే 2 zeros అవుట్ సార్. 15/2 దట్ ఈస్ 7.5% వచ్చింది. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 3 13s 39, 13.33% వచ్చింది. సో 2 zeros క్యాన్సిల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 10% అనేటువంటిది వచ్చింది. సో నెక్స్ట్ 2 zeros గెట్స్ క్యాన్సిల్, ఇట్ ఈస్ 7.5% వచ్చింది. 61, 66 క్యాన్సిల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 16.66% అనేటువంటిది వచ్చింది, రైట్. ఏ పాఠశాలలో తక్కువగా ఉన్నది అన్నారు? తక్కువగా ఉంది 7.5 అన్నిటికంటే. ఇదిగోండి ఇక్కడ కూడా 7.5 వచ్చింది. సో డి యాజ్ వెల్ యాజ్ ఏ అండ్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. 96వ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ఆస్తులు అప్పులను అన్నాడు. అసెట్స్ అండ్ లయబిలిటీస్. మరి ఈ ఆస్తులను అప్పులను ఏ జనాభా నిష్పత్తి ప్రాతిపదికపై విభజించాలి? ఇది ప్రశ్న. మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో విభజన చట్టము, పార్ట్ 1లో ప్రిలిమినరీ అనేటటువంటి అంశం ఉంటుంది. పార్ట్ 1లో ప్రిలిమినరీ ప్రాథమిక అంశాలలో మనకు 2 సెక్షన్లు ఉంటాయి. 1, 2 సెక్షన్లు ఉంటాయి. ఈ 1వ సెక్షన్లో టైటిల్ గురించి వివరిస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా పిలవాలి, తెలంగాణను. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒకటి చిన్న విషయం ఏంటంటే, ప్రాథమికంగా తెలంగాణను ఏం చెప్పేవారంటే టీజీ అని పెట్టేవారు, తెలంగాణ. ఆ తర్వాత టీఎస్గా మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ను ఏపీ అనే పిలవాలన్నమాట. ఇలా ఏపీ అని పిలవాలి, ఇలా టీఎస్ అని పిలవాలి అనేది మొదటి సెక్షన్లో చెప్తుంది. దాన్ని ఏమంటారంటే టైటిల్ అంటారనమాట. టైటిల్ అంటారు. 2వ సెక్షన్ ఇంపార్టెంట్ అనమాట.
సెక్షన్ ఇలా రెండే సెక్షన్లు ఉంటాయి అన్నమాట. పార్ట్ 1లో రెండే సెక్షన్లు ఉంటాయి. రెండవ సెక్షన్లో ఏం చెప్తుందంటే డెఫినేషన్ చెప్తుంది అనమాట. మరి డెఫినేషన్ ఏం చెప్తుంది? నిర్వచనం చెప్తుంది. ప్రతి పదానికి అర్థం చెప్తుంది. ఇవాళ రేషియో అంటే ఏంది, విభజన అంటే ఏంది, చట్టము అంటే ఏంది, ప్రాతిపదిక అంటే ఏంది, భౌగోళిక వైశాల్యం అంటే ఏంది, అప్పుడు మనకు చెప్పింది అన్నట్టు. ఏం చెప్పింది అంటే పార్ట్ 1 ప్రాథమిక అంశాలలో రెండవ సెక్షన్లో హెచ్ అనేటటువంటి సబ్లో మనకు చెప్పింది అన్నట్టు. ఏమని చెప్పింది? జనాభా నిష్పత్తి అని చెప్పింది. ఈ జనాభా నిష్పత్తిని ఎప్పుడు తీసుకోమన్నది? 2011 సెన్సస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 8.6 అనేటటువంటిది ఉన్నది. ఈ 8.6 అనేటటువంటి దానిలో ఎట్లా తీసుకోమన్నది? 2011 జనాభా లెక్కలు సెక్షన్ 2లో 8.5 కోట్ల జనాభా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్నది. అందులో 4.95 కోట్లు ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్నది. అందులో 3.5 కోట్లు టిఎస్ కలిగి ఉన్నది. ఈ జనాభా ప్రకారము వాటిని నిష్పత్తులు చేయండి. అప్పుడు ఆ నిష్పత్తుల ప్రకారము ఆస్తులు, అప్పులు, బ్యాలెన్సులు, షీట్లు, డిపాజిట్లు ఇవన్నీ పనిచేసుకోండి. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ జనాభా ప్లస్ టిఎస్ జనాభాని 100% చేసి ఆ 100%లో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, టిఎస్ పాపులేషన్ ఎంతో క్యాలిక్యులేషన్ చేసుకుంటే అప్పుడు మనకు ఆ పాపులేషన్ ప్రకారము 58.32 ఆంధ్రప్రదేశ్కు, 41.68 టిఎస్కు. దీన్నే ఏమంటారు అంటే షార్ట్కట్లో 58:42 అనవచ్చు. 42 అనవచ్చు. కానీ ఇక్కడ పాపులేషన్ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నది కాబట్టి పాయింట్లలో కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనకు 58.32 నుండి 41.68 అంటే ఒక 100 రూపాయల ఆస్తి ఉంటే అందులో 41 రూపాయి 68 పైసలు తెలంగాణకి ఇవ్వాలి. అందులో 58 రూపాయల 32 పైసలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. దాన్ని లక్షకు చేస్తే 58,320 రూపాయలు ఆంధ్రోలకు ఇవ్వాలి. 41,680 రూపాయలు తెలంగాణ వారికి ఇవ్వాలి. అలా కోట్లు వచ్చినప్పుడు కోట్ల రూపంలో, మన మిలియన్స్ వచ్చినప్పుడు మిలియన్ రూపంలో ఏ రకంగా వస్తే ఆ రకంగా చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ నెంబర్ 1 పరిగణించండి. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్ట్. మరి అయితే విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని ఏ సెక్షన్లో పేర్కొన్నది? భాగము 9లో పార్ట్ 9లో మనకి ఏం చెప్తున్నది అంటే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ వాటర్ రిసోర్స్ అని చెప్పింది. మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ వాటర్ రిసోర్స్ అని చెప్పింది. ఈ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాటర్ రిసోర్స్ అనేటటువంటి విభజన చట్టంలో జల వనరుల నిర్వహణ అభివృద్ధి దాని పేరు. ఈ జల వనరుల నిర్వహణ అభివృద్ధి భాగం 9లో 84వ సెక్షన్ నుంచి 91వ సెక్షన్ల మధ్య 84వ సెక్షన్ నుంచి 91వ సెక్షన్ల మధ్య మనకు భారతదేశ జల వనరులు మరియు నిర్వహణ అభివృద్ధి ఉన్నది. ఇందులో 84 సెక్షన్లో బాగా చెప్పారనమాట. మరి కృష్ణా నది మీద కానీ గోదావరి నది మీద కానీ ఎక్కడైనా కనుక జల సమస్యలు కనుక వచ్చినట్లయితే కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఒక అపెక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు సెక్షన్ 90లో చెప్పిందనమాట. సెక్షన్ 90లో చెప్తున్నది. సెక్షన్ 90లో 1, 2, 3, 4 క్లాజులు ఉంటాయి. సెక్షన్ 90 అనేటటువంటిది పోలవరం మీద చెప్తాంది. ఏం చెప్తాందో చూడండి. సెక్షన్ 91 ప్రకారం పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు అని చెప్తాంది. ఎస్, పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు అని చెప్తాంది. ఎస్. సెక్షన్ 2 ఏం చెప్తాంది? పోలవరం ఒక నీటిపారుదల ప్రాజెక్టు అని చెప్తాంది. ఎస్, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సెక్షన్ 3 ఏం చెప్తాంది? ఇలా 93 క్లాజ్లో ఏం చెప్తుంది?
పోలవరం గురించి తెలంగాణ వారు ఆల్రెడీ సమ్మతించిండ్రు అని చెప్తాంది. అంటే కాన్సెంట్ అంటే సమ్మతించడం. కానీ సెక్షన్ 4లో ఏం చెప్తాందో చూడండి. 90 క్లాస్ 4లో ఏం చెప్తాంది అంటే పోలవరం ప్రాజెక్టును కట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెంట్ అనేటట్టు. కాబట్టి సెక్షన్ 90 పోలవరం గురించి. కాబట్టి పరిచ్ఛేదనము 90 ఆన్సర్. ఈ పరిచ్ఛేదనాన్ని మనం సెక్షన్ అని కూడా పిలవచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు పరిచ్ఛేదనము 90 తీసుకోండి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ మరియు అంతర్జాతీయ ప్రామాణిక మేజర్ సముద్ర ఓడరేవు. ఎస్, ఇక్కడ 2 తీసుకుందాం. ఒకటి రైల్వే జోను, 2 ఓడరేవులు. గుర్తుపెట్టుకోండి. సో మనకు మొత్తం విభజన చట్టంలో 13 షెడ్యూల్స్ ఉన్నాయి. 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క షెడ్యూల్ ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తుంటుంది. ఒకటి రెవెన్యూ సిస్టాన్ని, పింఛన్లు ఇవ్వడము, పబ్లిక్ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, జలవనరుల మండలు, ప్రత్యేక ఆర్థిక చర్యలు. అయితే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, నేషనల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు. వీటన్నింటితో పాటు నెల్లూరు దుగ్గరాజపట్నాన్ని అంతర్జాతీయ ఓడరేవుగా తీర్చిదిద్దుతామని, విశాఖపట్నంలో రైల్వే జోన్ను మేము ఏర్పాటు చేస్తామని, ర్యాపిడ్ వేగవంతమైన అమరావతికి హైదరాబాదుకు రోడ్లను నిర్మిస్తామని, అమరావతి విజయవాడ తెనాలికి మధ్య మేము మెట్రో రైళ్లు నిర్మిస్తామని 13వ షెడ్యూల్లో వాళ్ళు హామీ ఇచ్చారు. కడపలో ఒక స్టీల్ ప్లాంట్ను మేము ఏర్పాటు చేస్తామని ఇవన్నీ మనకు 13వ షెడ్యూల్లో ఏం చేశారు, హామీ ఇచ్చారనమాట. సో దీనికి సరైన సమాధానం 13వ షెడ్యూల్. కాబట్టి 4వది మీరు ఆన్సర్గా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో మొత్తం ఎన్ని షెడ్యూల్లో భాగాలు పరిచ్ఛేదనములు ఉన్నాయి? సో ఇక్కడ మనకు ఇంతకుముందే చెప్పాం, మొత్తము భాగాలు 12, మొత్తము షెడ్యూల్స్ 13, మొత్తము పరిచ్ఛేదనములు అంటే సెక్షన్లు 108. ఇవి మన 2014 విభజన చట్టంలో పొందుపరిచారు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగింది? ఏంది? మొత్తము షెడ్యూళ్ళు, భాగాలు మరియు పరిచ్ఛేదనములు. ఫస్ట్ ఏం రావాలి? షెడ్యూల్స్ రావాలి. తర్వాత ఏం రావాలి? భాగాలు రావాలి. తర్వాత ఏం రావాలి? సెక్షన్ లేదా పరిచ్ఛేదనం. ఇక్కడ మనకు అడిగినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇలా చూసుకోండి. ఫస్ట్ ఏం అడిగిండు? షెడ్యూల్స్ అడిగిండు. షెడ్యూల్స్ ఎన్ని? 13. తర్వాత ఏం అడిగిండు? భాగాలు అడిగిండు. ఎన్ని? 12. తర్వాత ఏం అడిగారు? పరిచ్ఛేదనం లేదా సెక్షన్లు అడిగారు. ఎన్ని? 108. ఇప్పుడు ఇది మనకు సిరీస్ తీసుకోవాలన్నమాట. తొందరపడొద్దు. సిరీస్ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అంటే మనకు ఫస్ట్ ఏం రావాలి? 13 రావాలి, 12 రావాలి, 108 రావాలి. అంటే 13, 12, 108. ఇందులో లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ 13 ఉంది, కానీ మధ్యలో 12 ఉన్నది, 11 ఉన్నది. కాబట్టి 13, 12, 18, 108. సో ఆన్సర్ సరైన సమాధానము 1గా పరిగణించండి. సో వాళ్ళు అడిగిన దానికి ఒకవేళ భాగాలు, షెడ్యూళ్ళు, పరిచ్ఛేదనం అనుకోండి 12, 13, 108 వస్తుంది. వారు అడిగినటువంటి రేషియోని బట్టి, వారు అడిగినటువంటి విధానాన్ని బట్టి మనం స్పందించాలి. సో వారు ఫస్ట్ షెడ్యూల్స్ అడిగారు అంటే మనం షెడ్యూల్ 13, వారు అడిగారు భాగాలు అడిగారు 12, పరిచ్ఛేదనలు అడిగారు 108. కాబట్టి ఆన్సర్ 1 సమాధానం తీసుకోవాలి. ఈ క్రింది వానిలో ఏ ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దానికి వచ్చే మొత్తం, దానికి వచ్చే ఫైనాన్షియల్ను ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? భాగము 6లో ఏం డిస్కషన్ చేస్తుందంటే 47 నుంచి 53 వరకు మనకి ఇలా డిస్కషన్ చేస్తుంది. ఏం డిస్కషన్ చేస్తుందంటే
ఆస్తులు అప్పులను ఎట్లా పంచుకోవాలి 52వ సెక్షన్లో చెప్తాంది అన్నట్టు. సెక్షన్ 52లో ఏం చెప్తాందంటే, ఏదైనా ఒక డిపాజిట్ను మనకు కొంత సమకూర్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా కానీ ప్రణాళికా సంఘం ద్వారా కానీ కొంత మొత్తాన్ని ఆ రాష్ట్ర విపత్తులకు కేటాయించినప్పుడు, ఆ విపత్తులు సంభవించినప్పుడు ఆ రాష్ట్రాన్ని విడగొడితే అప్పుడు వారు ఎలా పంచుకోవాలి ఆ డబ్బులను అనేది ఇక్కడ ప్రశ్న. ఆ డబ్బులను ఒక 2015వ సంవత్సరం నాటికి 2015వ సంవత్సరం 2020 సంవత్సరం నాటికి 14వ ఆర్థిక సంఘం 2492 కోట్లను మనకు ఇచ్చింది అనుకోండి. 2015-20 గాను 14వ ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్ 2492 క్రోర్ మనకి ఏం చేసింది, కేటాయించింది. మనం 2015కు 2020కి కేటాయించిన తర్వాత మరి ఆటోమేటిక్గా మనం విడిపోయినాం కదా. మరి 2014లో విడిపోయినప్పుడు మనకు వచ్చేటటువంటి 13వ ఆర్థిక సంఘం కావచ్చు, అంతకంటే ముందుగా డబ్బులు ఉంటాయి కదా. ఈ డబ్బులను ఎట్లా పంచుకోవాలి? ఒకటి, జనాభా నిష్పత్తి మీద పంచుకోవాలా, భౌగోళిక వైశాల్యంలా పంచుకోవాలా, అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని బట్టి పంచుకోవాలా, ఏది కాదు. సరే పక్కా పెట్టండి. ఎలా పంచుకోవాలి అంటే భౌగోళిక వైశాల్యం ఆధారంగా పంచుకోవాలి. ఎందుకంటే భౌగోళిక ప్రకారం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక వైశాల్యం 2,75,045 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ది 1,60,205 చదరపు కిలోమీటర్లు. ఇది 2011 ప్రకారం, 2011 లెక్కల ప్రకారం చేస్తున్నాం అనమాట. తర్వాత తెలంగాణది వచ్చేసి 1,14,840 చదరపు కిలోమీటర్లు. అంటే అప్పుడు ఏం చేయాలంటే 1.60 1.40 మెథడ్లో పంచుకోవాలి. అంటే రూపాయి 60 పైసలు మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ₹40 ఎవరికి ఇవ్వాలంటే తెలంగాణకి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రకృతి విపత్తులు, న్యాచురల్ అజార్ట్స్ సంభవించినప్పుడు, కాలామిటీ సంభవించినప్పుడు అవి కేవలం భౌగోళికంగా నష్టపరుస్తుంది. వాళ్ళ కరువులు భౌగోళికంగా ప్రాంతంలో ఎండిపోతాయి, తుఫాన్లు ప్రాంతాన్ని నష్టపరుస్తాయి. అప్పుడు దాన్ని జనాభా మీద ఎందుకు మనం తీసుకుంటాం, నష్టాన్ని బట్టి ఎందుకు తీసుకుంటాం? అందువలన ఎవరి ప్రదేశం ఎంత ఉందో ఆ ప్రదేశాన్ని బట్టి మనం చేయాలి. దాన్ని జియోగ్రఫికల్ ఏరియా. కాబట్టి భౌగోళిక వైశాల్యం ఆధారంగా ఈ ప్రకృతి విపత్తులను సెక్షన్ 52 ప్రకారం మనం ఏం చేసుకోవాలి, క్లాజులో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2గా పరిగణించండి.